చూడండి, వాట్ ఈస్ సైట్ లింక్స్. ఈ సైట్ లింక్స్ ఉండటం వల్ల మన గూగుల్ యాడ్స్ లో మనకు బెనిఫిట్ ఏంటి అంటే ఏంటి? సైట్ లింక్స్ వల్ల మన యూజర్స్ కి మన మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అన్నమాట. చూడండి, ఎక్కడ కావాలంటే అక్కడికి ఇంటర్నల్ లింక్స్ ని మనం యాడ్ చేయొచ్చు. ఇక్కడ రాశారు, సైట్ లింక్స్ హెల్ప్ ద యూజర్స్ టు గో డీప్ ఇంటూ ద యువర్ వెబ్సైట్, రైట్, డైరెక్ట్లీ ఫ్రమ్ ద గూగుల్ యాడ్స్. సైట్ లింక్స్ అపియర్ అక్కడ టెస్ట్ ఆఫ్ యువర్ యాడ్స్ అంటే కింద మీరు టెస్ట్ యాడ్స్ కింద మీకు కనబడుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇమేజెస్ లోకి వెళ్తే మీకు ఎప్పుడైనా మీకు అర్థం కాకపోతే మీరు ఇమేజెస్ లోకి వెళ్ళొచ్చు. ఇమేజెస్ లోకి వెళ్ళి అసలు సైట్ లింక్స్ అంటే ఏంటంటే ఈ రెడ్ మార్క్ బాక్స్ ఉంది చూసారా, ఈ బాక్స్ ఇన్సైడ్ లో ఉంది. ఇది ఒక లింక్ అండి. అంటే మెయిన్ యాడ్ ఇది పైన కనపడుతుంది కదా, గూగుల్ యాడ్స్ అఫీషియల్ సైట్ యాడ్ వర్డ్స్ ఈజ్ నౌ గూగుల్ యాడ్స్. ఇది వచ్చేసి మనం ప్రీవియస్ క్రియేట్ చేసిన యాడ్. దానికి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇదొక లింక్, ఇదొక లింక్, ఇదొక లింక్, ఇదొక లింక్. వీటిని ఏమంటారంటే సైట్ లింక్స్ అంటారు. జనరల్ గా వీటిని సైట్ ఎక్స్టెన్షన్స్ అంటారు. దాంట్లో భాగంగా సైట్ లింక్స్ మనం యాడ్ చేసుకుంటాం. ఇది కూడా ఒక హెడ్డింగ్ అండి, కింద డిస్క్రిప్షన్ ఉంది. ఈ హెడ్డింగ్ కి లింక్ ఉంటుంది. ఇది యాడ్ వర్డ్స్ అనే పేజ్ కి వెళ్తుంది, ఇది ఆన్లైన్ సేల్స్ అనే పేజ్ కి వెళ్తుంది, ఇది హోమ్ అని ఉంది కదా, రీచ్ కస్టమర్స్ ఫ్రమ్ హోమ్ అని. అంటే రకరకాల లింక్స్ ఇచ్చుకోవచ్చు. అంటే సింగిల్ యాడ్ కి ఇక్కడైతే మనం ల్యాండింగ్ పేజ్ వివరాలు ఇస్తాము, ఇక్కడైతే ఎడిషనల్ గా ఒక 4 ఎక్స్ట్రా లింక్స్ ఇచ్చుకోవచ్చు. ఎక్కడ కొట్టుకుంటే యాడ్ కి 4 లింక్స్ ఉంది, ఇక్కడ కూడా యాడ్ కి ఏంటి 4 లింక్స్ ఉంది. యాడ్ వర్డ్ సైడ్ లింక్స్ అన్నారు, రైట్. సో మన ఎస్ఈఓ లో కూడా మన ఫ్రీగా కూడా యాడ్ చేసుకోవచ్చు. అట్లా పేడ్ యాడ్స్ లో కూడా సైడ్ లింక్స్ ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ సైడ్ లింక్స్, ఏడి అని ఉంది కదా అడ్వర్టైజింగ్. మరి వీటిని ఎలా క్రియేట్ చేస్తాము అంటే మనం యాడ్ క్రియేట్ చేసిన తర్వాత ఈ సైడ్ లింక్స్ మనం క్రియేట్ చేస్తాము. అయితే దీనివల్ల బెనిఫిట్ ఏంటి? మీకు క్వాలిటీ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. జనరల్ గా మీకు యాడ్స్ అంతా మీకు ఆప్టిమైజేషన్ స్కోర్ ఉంటుంది, అది 70 to 8 ఉంటుంది. ఈ యాడ్ చేసినప్పుడు ఏంటంటే మోర్ దాన్ 80, 85 రీచ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మీ యొక్క క్వాలిటీ స్కోర్ పెరుగుతుందని చెప్పేసి గూగుల్ చెప్తుంది. క్వాలిటీ స్కోర్ పెరిగితే మీకు ఏమవుతుంది, మీ దగ్గర మనీ తీసుకునే అమౌంట్ అనేది గూగుల్ తగ్గిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఈ సైడ్ లింక్స్ అనేది మనం యాడ్ చేసుకుంటాం. మీ చాయిస్ మీదండి, యాడ్ చేసుకోకపోయినా పర్లేదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం లైవ్ లో ఒకటి చూద్దాం. ఒక కీవర్డ్ ని మనం టైప్ చేద్దాం, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. ఈ కీవర్డ్ మనం టైప్ చేసినప్పుడు ఎంతమంది యాడ్స్ ఇచ్చారు, సైటింగ్స్ ఇచ్చారో లేదో చూడండి. స్పాన్సర్ యాడ్స్ ఉంటుంది కదా, ఇది వెబ్ ట్రైనింగ్స్ వాళ్ళు ఉన్నారు. ఇది వచ్చేసి ఏంటి, హెడ్ లైన్, డిస్క్రిప్షన్. ఏంటి అయ్యి, ఇదొక లింక్, ఇదొక లింక్, ఇదొక లింక్, ఇదొక లింక్. ఏంటి సైట్ లింక్సే కదా ఈ 4. ఈ సైట్ లింక్స్ అండి. లింక్ కనపడతలేదా? మౌస్ బటన్ వస్తుంది చూడండి, దీని మీద మౌస్ వస్తుందా, హ్యాండ్ సింబల్, హ్యాండ్ సింబల్ వస్తుంది చూడండి. ఈ పైన కూడా హ్యాండ్ సింబల్ వస్తుంది. అంటే హ్యాండ్ సింబల్ ఉందంటే దాని అర్థం ఏంటి, లింక్ ఉందని అక్కడ అర్థం. అర్థమైందండి? ఈ సైడ్ లింక్స్ అనమాట. ఇప్పుడు కూడా సైడ్ లింక్స్ ఉందా, ఇది ఒక స్పాన్సర్ యాడ్. నెక్స్ట్ డిజైన్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ హైదరాబాద్ 100% ఇంటర్న్షిప్ ప్లేస్మెంట్. అంటే మీరేం చేయాలి, మీ కాంపిటీటర్ ఏ విధంగా యాడ్స్ అనేది డిజైన్ చేశారో ఒకసారి స్టడీ చేసి దానికి రిలేటెడ్ గా కానీ దానికి భిన్నంగా కానీ అంటే యూనిక్ గా కానీ మనం క్రియేట్ చేయాలి. ఇది ఒక సైడ్ లింక్, ఇక్కడ 4 ఇచ్చారు, ఇది ఒక 5. ఇక్కడ చూడండి మరి కాల్ అదని ఇచ్చారు చూసారా, ఇది కాల్ ఎక్స్టెన్షన్. మనకి ఎక్స్టెన్షన్స్ ఉన్నాయండి, దాంట్లో ఒక భాగం సైడ్ లింక్స్, ఇది ఒక ఎక్స్టెన్షన్ కాల్ అనే బటన్ అనమాట. మొబైల్లో మీరు డైరెక్ట్ దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కాల్ వెళ్తుంది. నేను క్లిక్ చేయట్లేదు ఎందుకంటే వీళ్ళకి డబ్బులు కట్ అవుతాయి కాబట్టి నేను క్లిక్ చేయట్లేదు. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ ఇది ఒక కంపెనీ, వీళ్ళు కూడా ఇచ్చారా లేదా? ఇక డెమో క్లాస్ కి వీళ్ళు ఇచ్చారు, కాంటాక్ట్ ఫామ్ ఇచ్చారు చూడండి. దీన్ని డెమో క్లాస్ రిజిస్టర్ ఫర్ ద ఫ్రీ డెమో అన్నారు. ఇది ఒక ఎక్స్టెన్షన్ చేయండి. మనకి సైట్ ఎక్స్టెన్షన్స్ అని మీరు గూగుల్ చేయండి, ఎన్ని రకాల సైట్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి చూడండి. సైట్ ఎక్స్టెన్షన్స్, గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్ లో ఎన్ని రకాల సైట్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. అఫీషియల్ గా మీరు గూగుల్ దాంట్లో కూడా వెళ్ళచ్చు. ఓకే, లేదంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక్కొక్క వెబ్సైట్ వాళ్ళు ఒక్కొక్క రకంగా ఇస్తారు. సెర్చ్ ఇంజిన్ జర్నల్ 14 టైప్స్ అన్నారు. ఇక్కడ వచ్చేసి 19 గూగుల్ యాడ్స్ ఎక్స్టెన్షన్ అన్నారు. ఎవరు? ఓ స్ట్రీమ్ వాళ్ళు. ఒకసారి చూద్దాం ఏమేమి ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి చూడండి.
ఇది లోకల్ ఎక్స్టెన్షన్స్ అంటే ఇక్కడ మ్యాప్ ఇచ్చుకోవచ్చు. కనపడుతుందండి అడ్రస్. దిస్ ఈస్ కాల్డ్ లోకల్ ఎక్స్టెన్షన్. ఇది ప్రొడక్ట్ ఎక్స్టెన్షన్స్ అంటే ప్రొడక్ట్ లిస్ట్ ఇచ్చుకోవచ్చు. సైట్ లింక్ ఎక్స్టెన్షన్స్ ఇప్పుడు దాకా మీకు చూపించే కదా, ఇది సైట్ లింక్స్. ఇది ఎక్కువ వాడుతుంటారు. షాపింగ్ అయితే ఇది వాడతారండి. షాపింగ్ అయితే ఇది వాడతారు. గూగుల్ మై బిజినెస్ కాదు, జనరల్ గా మన యొక్క అడ్రస్ కూడా మన సెర్చ్ యాడ్స్ లో ఇక్కడ చూపించుకోవచ్చు. దీన్ని ఏమంటారు, లొకేషన్ ఎక్స్టెన్షన్ అంటారు. లొకేషన్ రేటింగ్ ఇది ఒక ఎక్స్టెన్షన్. ఇంటర్వ్యూలు అడుగుతారండి. కాల్ అవుట్ ఎక్స్టెన్షన్స్ అంటే ఇక్కడ ఏమి ఉండవు. ఇదిగోండి, ఫ్రీ షిప్పింగ్, 24/7 కస్టమర్ సర్వీస్. ఇక్కడ హ్యాండ్ సింబల్ రాదు, లింక్ రాదు, గుర్తుపెట్టుకోండి. కాల్ అవుట్ ఎక్స్టెన్షన్స్ అంటే ఇక్కడ లింక్ రాదు, కానీ ఇట్లానే మనకి ఎక్స్టెన్షన్స్ లాగానే వస్తుంది. ఇక్కడ ఇది ఎక్స్టెన్షన్స్ వచ్చిందా, ఇక్కడ 4 ఎక్స్టెన్షన్స్ వచ్చినాయి కదా, ఇట్లానే వస్తుంది. కానీ ఇక్కడ లింక్ వస్తుంది బ్లూ కలర్. ఇక్కడ వచ్చేప్పటికి మీకు ఏం బ్లూ కలర్ రాదు, లింక్ రాదు. దాన్ని కాల్ అవుట్ అంటారు. ఇక్కడ స్ట్రక్చర్డ్ స్నిప్పెట్స్ ఎక్స్టెన్షన్స్ అంటారు. ఇది ఒకటి ఉందండి. నెక్స్ట్ వచ్చి కాల్ ఎక్స్టెన్షన్స్. ఇప్పుడు మీరు బటన్ అన్నారు కదా, కాల్ బటన్, ఇది ఫోన్ నెంబర్ వస్తుంది. ఇది అప్లైట్ ఎక్స్టెన్షన్స్ అని. తర్వాత ప్రైస్ ఎక్స్టెన్షన్స్, ప్రైస్ రాస్తాము. ఇట్లా యాప్ ఎక్స్టెన్షన్స్ అంటే డౌన్లోడ్ ఉంటుంది, అమెజాన్ మొబైల్ యాప్. అట్లా లీడ్ ఫామ్ కూడా ఉంటుంది. ప్రమోషన్స్, ఇంకోటి ప్రమోషన్స్ 25% మీకు ఆఫర్ ఇట్లా వస్తుంది కదా. సో ఇటువంటివన్నీ ఏంటి, ఏ ఎక్స్టెన్షన్స్? ఈ ప్రమోషన్ ఎక్స్టెన్షన్స్. నెక్స్ట్ లీడ్ ఫామ్, ఇది ఇప్పుడు వీళ్ళు చేసింది. కాంటాక్ట్ రిజిస్టర్ ఫర్ ద ఫ్రీ ట్రయల్ టుడే. ఇక్కడ కూడా ఏముంది చూడండి, డిజిటల్ మార్కెటింగ్ అన్నప్పుడు వీళ్ళు ఏమి ఇచ్చారు, రిక్వెస్ట్ డెమో, రిజిస్టర్ ఫర్ ఫ్రీ డెమో క్లాసెస్. ఇది ఒకటే కాదా, ఇదే ఏ ఎక్స్టెన్షన్? ఇది లీడ్ ఫామ్, అంతే కదా, లీడ్ ఫామ్ ఎక్స్టెన్షన్స్. ఓకే, నెక్స్ట్ వీడియో ఎక్స్టెన్షన్స్. ఎట్లా అవుతుంది, షాప్ వీడియోలో ఇది వచ్చేసి మళ్ళీ అక్కడ ఇది ఇమేజ్ ఎక్స్టెన్షన్. రైట్ సైడ్ ఇమేజ్ వస్తుంది కొన్ని యాడ్స్ లో, ఇక్కడ ఎవరు ఇవ్వలేదు. సో అందుకని చెప్పేసి ఇమేజ్ ఎక్స్టెన్షన్ ఇక్కడ ఎవరు మోస్ట్లీ అయ్యేం ఉండవండి. మీకు ఇక్కడ సైట్ లింక్స్ వస్తుంది, లేదా కాల్ ఎక్స్టెన్షన్స్ వస్తుంది, మీకు సమ్ టైమ్స్ చూస్తే లొకేషన్ ఎక్స్టెన్షన్స్ వస్తుంది, అండ్ ఫామ్ వస్తుంది. మోస్ట్లీ ఈ నేర్చుకోవాలండి. ఓకే అండి, ఇక్కడ చూడండి. ఇదేంటో చెప్పండి, 20% ఆఫ్ అన్నారు. ఏ ఎక్స్టెన్షన్ ఇది? డీల్ అన్నారు. ఇది ప్రమోషనే కాదా? 20% ఆఫ్ అన్నారు. ఇక్కడికి వెళ్తే మీరు 20% ఆఫ్ అన్న కాడ ఎక్కడుంది చూడండి. ఇదే కదా, ఇక్కడ చూడండి 20% ఆఫ్. మీరేం చేస్తూ మీకేం ఐడియా లేకపోతే జస్ట్ యూ హ్యావ్ టు గో టు ద గూగుల్ అండి. ఇది బెస్ట్ వెబ్సైట్, సెర్చ్ ఇంజిన్ జర్నల్ అండి. ఈ దీంట్లోకి వెళ్తే మీకు ఎస్ఎఓ ట్యూటోరియల్ మొత్తం ఉంటుంది. లోకల్ ఎస్ఎఓ ఎట్లా చేయాలి, మొబైల్ ఎస్ఎఓ ఎట్లా చేయాలి, ఆన్ పేజ్, టెక్నికల్ ఎస్ఎఓ, వర్డ్ ప్రెస్ ఎస్ఎఓ, ఆల్ ఎస్ఎఓ నోట్స్ మొత్తం ఉంటుంది. ఇది పెయిడ్ యాడ్స్ కి సంబంధించింది. నెక్స్ట్ కంటెంట్ కి సంబంధించింది, కంటెంట్ మార్కెటింగ్, సోషల్ మీడియాకి సంబంధించింది. చూడండి, అన్ని సోషల్ మీడియా నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నోట్స్ అంతా ఉంటుంది. ఓకే అండి, మీకు ఆర్టికల్స్ ఉంటాయి. ఇప్పుడు ఎస్సీఓ మీద క్లిక్ చేస్తున్నాను. ఎస్సీఓ మీరు ఆప్టిమైజ్ అవ్వాలంటే లేటెస్ట్ అన్ని ఇక్కడ న్యూస్ ఉంటుంది. చూడండి, 4 hours అయిపోయి ఆర్టికల్ చూడండి, లేటెస్ట్ అప్డేట్స్ ఏమొచ్చింది గూగుల్లో అంతా ఇక్కడ ఉంటుంది. మీరు ఎస్సీఓ మీద సెర్చ్ చేశారనుకోండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఆల్ ఎస్సీఓ ఇదే వస్తుందా? 1 minute. చూడండి, గూగుల్ ఎక్స్ప్లెయిన్ ఇండెక్స్ సెలక్షన్. ఇండెక్స్ అవడానికి ఏంటి, కోర్ అప్డేట్ ఏమొచ్చింది, ఎప్పుడు ఇది ఏప్రిల్ 11, 2024. ఎంతమంది రీడ్ చేశారు చూడండి. సో ఇట్లాంటి మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి దీంట్లో వస్తాయి. అట్లాంటి పెయిడ్ మార్కెటింగ్ సంబంధించిన అప్డేట్స్ మీరు ఏ యాడ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, సెర్చ్ యాడ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, సెర్చ్ యాడ్కి సంబంధించిన అన్ని సెర్చ్ అండ్ పెయిడ్ సెర్చ్ అండ్ పీపీసీ ప్లానింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఇక్కడికి వెళ్తే మీకు ట్యూటోరియల్ అంతా ఉంటుంది.
ఏం చేయాలి, ఎట్లా ప్లాన్ చేయాలి, గోల్స్ ఏంటి, బడ్జెట్ అండ్ ఆప్టిమైజేషన్, మీకు ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మీరు ఇది చూడండి, గూగుల్ యాడ్స్ అండ్ బింగ్ యాడ్స్ 2 కలిపి ఇచ్చారు. ఇప్పుడు మీకు ఫ్రీ టైమ్ ఉంటే ఈ సెర్చ్ ఇంజిన్ జర్నల్లోకి వెళ్ళి స్టడీ చేయండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్, ఆల్ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. మీరు రీడ్ చేసుకోవచ్చు. ఓకే అండి, జస్ట్ గైడ్ లైన్స్ అంతే. మీరు అయితే ప్రాక్టీస్ అయితే చేయాలి. మీకు అఫీషియల్ డాక్యుమెంట్ అయితే గూగుల్ నుంచి కూడా ఉంది. ఓకే. ఇప్పుడు మనం ఏంటి, ఏం సైట్ ఎక్స్టెన్షన్స్ చూసుకున్నాం కదా. సో మోస్ట్లీ మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 25% ఆఫ్ అని ఉంది. అంటే ఇది ఏంటిది, ప్రమోషన్ ఎక్స్టెన్షన్, రైట్. చూడండి, ఎక్స్టెన్షన్స్ క్రియేట్ చేసేటప్పుడు మీరు రకరకాలుగా సెర్చ్ చేయండి, డిఫరెంట్ లొకేషన్స్. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, నేను డిఫరెంట్ కీవర్డ్ సెర్చ్ చేస్తున్నాను. ఇందా ట్రైనింగ్ అన్నాను, ఇప్పుడు కోర్స్ ఇన్ ఢిల్లీలో పర్సన్స్ ఏ విధంగా ఇస్తున్నారు. పెయిడ్ యాడ్స్ స్టడీ చేయాలి. వీళ్ళు కూడా ఏం చేశారు, ప్రమోషన్ యాక్టివిటీ చూడండి, సైట్ ఎక్స్టెన్షన్స్ ఇచ్చారు, నెక్స్ట్ వచ్చి ప్రమోషన్ ఎక్స్టెన్షన్స్ ఇచ్చారు, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏమేమి ఇచ్చారు చెప్పండి, డిజిటల్ నెట్వర్క్, ఇదేంటిది సైట్ ఎక్స్టెన్షన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటిది, ప్రమోషన్. ఇది వచ్చేసి ఏంటి, కాల్ ఎక్స్టెన్షన్. ఇది సైట్ ఎక్స్టెన్షన్స్, కాల్ ఎక్స్టెన్షన్. మరి ఇది కూడా అంతే కదా, సైట్ ఎక్స్టెన్షన్, కాలర్స్ ఎక్స్టెన్షన్, రైట్. మరి ఇది కూడా అంతే కదా. అంటే ఇప్పుడు మీకేం అర్థమైంది, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ వాట్ దే ఆర్ డూయింగ్ అంటే దే ఆర్ క్రియేటింగ్ సైట్ ఎక్స్టెన్షన్స్, కాల్ ఎక్స్టెన్షన్స్, ఇంకా ఇంకే ఎక్స్టెన్షన్స్ యాడ్ చేస్తున్నారు వాళ్ళు, ప్రమోషన్ ఎక్స్టెన్షన్, ఐఎస్బి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. వీళ్ళు ఏం చేశారు, ఓన్లీ ఎక్స్టెన్షన్, సైట్ ఎక్స్టెన్షన్స్ మాత్రమే యాడ్ చేశారు. ఇది చూడండి, ఇది వచ్చేసి ఏంటది, కాల్ అవుట్ ఎక్స్టెన్షన్స్. సారీ, ఇది ఇట్స్ పార్ట్ ఆఫ్ డిస్క్రిప్షన్ అండి. మీరు కావాలంటే కాల్ అవుట్ కూడా రాసుకోవచ్చు. మీరు ఎగ్జాంపుల్గా ఒక్కొక్క ఎక్స్టెన్షన్ గురించి మీరు ఇక్కడ గూగుల్ సెర్చ్ చేయండి. ఇప్పుడు కాల్ అవుట్ ఎక్స్టెన్షన్ ఇట్లా స్టడీ చేయండి, మీకు అర్థం అవ్వాలి. కానీ కాల్ అవుట్ ఎక్స్టెన్షన్ ఎగ్జాంపుల్ అసలు ఏంటి చూడండి, కాల్ అవుట్ ఎక్స్టెన్షన్కి ఇమేజెస్లోకి వెళ్ళండి, మీకు ఈజీగా అర్థం. ఫ్రీ షిప్పింగ్ 24/7 ఇట్లా ఉంది కదా. ఇది ఇక్కడ షాప్ విత్ నైక్ ఎక్స్పర్ట్ అని ఉంది చూసారా. ఏంటి ఎక్స్టెన్షన్స్ అంటే ఇక్కడ లింక్స్ ఏమి ఉండవు. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది బ్లాక్ కలర్ లో రాసి ఉంటుంది. చూడండి, బ్లాక్ కలర్ లో రాసి ఉంది. ఈ 4 ఇక్కడ 4 ఉంది, కానీ కింద ఈ ఉన్నాయి చూసారా బ్లూ కలర్ లో, ఈ సైట్ ఎక్స్టెన్షన్స్, ఈ కాల్ ఎక్స్టెన్షన్స్. కాల్ ఎక్స్టెన్షన్స్ వేరు, గుర్తుపెట్టుకోండి. అట్లానే కాల్ అవుట్, కాల్ ఎక్స్టెన్షన్స్ వేరు, కాల్ అవుట్ ఎక్స్టెన్షన్. ఇది కాల్ ఎక్స్టెన్షన్స్ ఒకసారి చూడండి. కాల్ అవుట్ చూసాం కాబట్టి కాల్ ఎక్స్టెన్షన్స్ ఎగ్జాంపుల్ ఇంకోండి, ఫోన్ నెంబర్. అర్థమైందండి. ఇక్కడ పైన వచ్చేసేసి టైటిల్, డిస్క్రిప్షన్, ఇవి వచ్చేసేమో సైట్ ఎక్స్టెన్షన్స్ అండ్ ఇది కాల్ ఎక్స్టెన్షన్స్. ఇక్కడ కాల్ ఎక్స్టెన్షన్స్, ఇక్కడ ఫోన్ నెంబర్, కాల్ ఎక్స్టెన్షన్స్. మీకు ఎగ్జాంపుల్ గా మీరు తెలియకపోతే ఇట్లా మీరు గూగుల్ చేసి ఇమేజెస్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. లేదంటే నోట్స్ దీనికి సంబంధించింది ఆల్లోకి వెళ్తే మీకు గూగుల్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఉంది, గూగుల్ యాడ్స్ కాల్ ఎక్స్టెన్షన్స్ ఇట్లా వస్తుంది. ఇది డైరెక్ట్ గా అఫీషియల్ డాక్యుమెంట్ గూగుల్ వాళ్ళు ఎట్లా క్రియేట్ చేయాలి ఏంటి అనేది కూడా ఇక్కడ ఉంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ 1 by 1 ఇక్కడ ఉంది. అట్లా మీరు ప్రతి దాని గురించి స్టడీ చేయొచ్చు. అర్థమైందండి. సరే, ఇప్పుడు ఈరోజు వచ్చేసి మనం సైట్ ఎక్స్టెన్షన్స్ ఒకసారి క్రియేట్ చేద్దాం. యశ్వంత్ గారు యాడ్ క్రియేట్ చేస్తారా?
సార్. ఓకే. నేను స్టాప్ చేస్తున్నానండి స్క్రీన్. మీరు చేయండి. ఓకే. చూడండి మీరు ఇది యాడ్ మనకి క్రియేట్ చేసిన తర్వాతే గూగుల్ యాడ్స్ క్రియేట్ చేసిన తర్వాత లాస్ట్‌లో మనం సైట్ ఎక్స్టెన్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి దగ్గర దగ్గర 19 ఉన్నాయి ఎక్స్టెన్షన్స్. కనీసం మీరేంటి 10 ఎక్స్టెన్షన్స్ అన్న ఇంటర్వ్యూలో మీరు అడిగితే చెప్పగలరు. ఓకే. వెళ్ళండి సార్ గూగుల్ యాడ్స్‌లోకి వెళ్ళండి. గూగుల్ యాడ్స్ అఫీషియల్ వెబ్‌సైట్ ఏంటి యాడ్స్ క్రియేట్ చేయాలంటే లింక్ ఏంటి ads.google.com రైట్? ads.google.com. ఆల్రెడీ మనం ప్రీవియస్ డిస్కస్ చేసాము. ఒక గూగుల్ యాడ్స్ క్రియేట్ చేయాలంటే స్ట్రక్చర్ ఉంటుంది. స్ట్రక్చర్ ప్రకారం క్రియేట్ చేసుకోవాలి. వన్ ఈజ్ క్యాంపెయిన్ అకౌంట్ లెవెల్, క్యాంపెయిన్ లెవెల్, యాడ్ గ్రూప్ లెవెల్ అండ్ యాడ్ లెవెల్ రైట్? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? అకౌంట్ లెవెల్ నుంచి మనం క్యాంపెయిన్ లెవెల్ ఉంది. న్యూ క్యాంపెయిన్ ఉంది కదా? ఎస్. ఇక్కడ మనం యాడ్ సెర్చ్ యాడ్ క్రియేట్ చేయాలండి. వెబ్సైట్ ట్రాఫిక్‌కి బిల్ చేయండి. సేల్స్ కాదు. చూడండి ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాండ్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. వెబ్సైట్ ట్రాఫిక్ బిల్ చేయాలి. ట్రాఫిక్ ఇచ్చిన తర్వాత లీడ్స్ క్రియేట్ చేయాలి. లీడ్స్ ఉంటే సేల్స్ ఈజీగా వస్తుంది. సో దిస్ ఈజ్ మొత్తం ఏంటంటే ఒక ప్రాసెస్, సైక్లిక్ ప్రాసెస్ అన్నమాట. డైరెక్ట్‌గా మన వెబ్సైట్ ట్రాఫిక్‌ని కూడా బిల్ చేయొచ్చు ఆటోమేటిక్‌గా. కాకపోతే గూగుల్ ఏం చేస్తుందంటే మీకు ఈరోజు మీరు యాడ్‌కి బడ్జెట్ యాడ్ చేసి రన్ చేస్తే 1-2 డేస్ తర్వాత మీకు ట్రాఫిక్ బిల్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 2 డేస్, 3 డేస్ మీకు ఆప్టిమైజ్ అవ్వాలి యాడ్. సో అందుకని మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ వాట్ దే ఆర్ డూయింగ్ అంటే దే ఆర్ క్రియేటింగ్ బ్రాండ్ అవేర్నెస్. లేటర్ బ్రాండ్ అవేర్నెస్ 2 డేస్ అయిన తర్వాత వెబ్సైట్ ట్రాఫిక్ బిల్ చేస్తారు. వెబ్సైట్ ట్రాఫిక్ ఒక 2 డేస్ తర్వాత మీకు ఏదైతే మీ గోల్ ఉందో లీడ్స్ కావాలంటే ఒక 1 వీక్ తర్వాత లీడ్స్‌కి వెళ్తారు. అంటే మీ యొక్క వెబ్సైట్‌కి వచ్చే ఆడియన్స్‌ని బేస్ చేసుకొని మనం ఏదో ఫ్యూచర్‌లో రీమార్కెటింగ్ చేయాలంటే అది హెల్ప్ అవుతుంది. అందుకని చెప్పేసేసి ఇట్లా క్రియేట్ చేస్తారు. ఇదంతా ఒక స్ట్రక్చర్ అన్నమాట. సో మీరు డైరెక్ట్‌గా వెబ్సైట్ ట్రాఫిక్ తీసుకునేటప్పుడు డోంట్ వరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ ట్రాఫిక్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. యాహ్! ఇప్పుడు మనం ఏ యాడ్ క్రియేట్ చేయాలి? ఏ యాడ్ క్రియేట్ చేస్తున్నాం? మనం యాడ్ క్రియేట్ చేసేది ఏంటది? సెర్చ్ యాడ్ రైట్? మీరు సెర్చ్ యాడ్ సెలెక్ట్ చేసుకోండి. మీ వెబ్సైట్ నేమ్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. క్యాంపెయిన్ నేమ్ అయితే మీరు ఇచ్చుకోవాలి. యాడ్ క్రియేట్ చేస్తున్నారో అది సెర్చ్ యాడ్ క్రియేట్ చేస్తున్నారు. ఓకే. ప్రెజెంట్ ఇవ్వకపోయినా పర్లేదండి. ఫ్యూచర్‌లో అయితే మీరు ఏం చేస్తారంటే మీ కంపెనీ నేమ్, డేట్, ఏ యాడ్ క్రియేట్ చేస్తున్నారో ఆ యాడ్ ఇవ్వండి. మనకి ఈజీగా అర్థం అవడానికి బాగుంది. ఇక్కడ క్యాంపెయిన్ నేమ్ కింద సార్ క్యాంపెయిన్ నేమ్ మార్చాలా సార్? అలాగే ఉంది. అంటే ప్రెజెంట్ మనకి టైం లేదనుకో ఇట్లా ఉంటున్నది. రియల్ టైంలో ఏంటంటే ఏ కంపెనీకి చేస్తున్నారు? ఎగ్జాంపుల్ మనము మీ కంపెనీ ఏంటి మయాక్షి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. ఓకే. ఇప్పుడు మయాక్షి ఐఫోన్ వెబ్సైట్ ట్రాఫిక్ ఐఫోన్ మనం ఏంటి సెర్చ్ చేయడం కాబట్టి సెర్చ్ అని పెట్టేసేసి డేట్ ఇస్తాం. ఏ రోజు మనకి యాడ్ క్రియేట్ చేస్తున్నాం ఆ రోజు డేట్ ఇస్తాం. ఎందుకంటే మనకి క్రియేట్ చేసి ఒకవేళ జాబ్ నెక్స్ట్ మంత్లో మనం ప్రజెంట్ చేస్తాం. వచ్చిన వాళ్ళకి ఆ రిపోర్ట్ కావాలన్నప్పుడు మన ప్లేస్లోకి ఎవరైతే వస్తారో వాళ్ళకి అర్థం అవ్వాలి కదా ఏ రోజున ఏ యాడ్ క్రియేట్ చేశారనేది. మేనేజ్మెంట్ ఏముంటుంది? మొన్న యాడ్ క్రియేట్ చేశారంటే ఆ డేటా నాకు కావాలి, ఎంత బడ్జెట్ ఉంది, ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, నాకు కావాలి రిపోర్ట్ ఉంటుంది. అట్లాంటప్పుడు మనకి ఒక మనకి ఫార్మేట్ లో ఉండాలి. అంటే ఈజీ అంటే అంత పెద్దది కూడా అవసరం లేదు. షార్ట్ కట్ చేసుకోవచ్చు. మయాంషి అంటే షార్ట్ లెటర్స్ ఉంటాయి కదా, మయాంషి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కదా, ఏదో షార్ట్ ఫామ్ అట్లా క్రియేట్ చేసుకోవాలి. ఒక క్లారిటీ ఉండాలి. కంటిన్యూ. ఇప్పుడు బిడ్డింగ్ ఇక్కడ మనం దీన్ని ఏమంటారంటే సిపిసి. సిపిసి అంటే వెబ్సైట్ ట్రాఫిక్ కి అంటే యూజర్ క్లిక్ చేస్తేనే మన అకౌంట్ నుంచి మనీ గూగుల్ తీసుకుంటుంది. గుర్తుపెట్టుకోనండి.
ఓకే సార్. వెబ్సైట్ ట్రాఫిక్ కింద మనం చూసాం కదా, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ ఢిల్లీ అన్నప్పుడు రకరకాల యాడ్స్ వచ్చినాయి. అవి ఫ్రీగా కనపడ్డాయి. అవును. నేను క్లిక్ చేయలే. వాళ్ళ అకౌంట్ లో నుంచి గూగుల్ తీసుకుంటుందా? తీసుకోదు. అంటే అట్లా కనపడటాన్ని ఇంప్రెషన్స్ అంటారు. రైట్? ఇందాక మనం చూసాం కదా, వాటిని ఇంప్రెషన్స్ అంటారు. ఎప్పుడైతే యూజర్ ఆ యాడ్ మీద క్లిక్ చేస్తారో అప్పుడు మాత్రమే గూగుల్ అతని అకౌంట్ నుంచి మనీ తీసుకుంటుంది. మనీ అర్థమైందండి? తీసుకుంది. యా ఫ్రీ అర్థమైంది. అంటే గూగుల్ యాడ్స్ లో మీరు ఫ్రీగా ప్రమోట్ చేసుకోవచ్చు. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంప్రెషన్స్ యూ కెన్ ప్రమోట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎప్పుడు ఇక్కడ వాట్ యు వాంట్ ఫోకస్ ఆన్ అంటే బిడ్డింగ్. ఇక్కడ బిడ్డింగ్ వచ్చేసి మీరు బిడ్డింగ్ స్ట్రాటజీ వచ్చేసి క్లిక్స్ అండి. క్లిక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. కన్వర్షన్ వాల్యూ అనేది సేల్స్ కి ఇస్తాము లేదా లీడ్స్ కి ఇస్తాము. ఇక్కడ క్లిక్స్ వెబ్సైట్ కి ట్రాఫిక్ బిల్డ్ చేయాలంటే మీరు క్లిక్స్ తీసుకోవాలి. అక్కడ రాస్తారు క్లిక్స్ ఆర్ వెన్ సమ్ వన్ క్లిక్స్ ఆన్ యువర్ యాడ్. ఓకే, క్లిక్స్ అంటే యా వాట్ ఈస్ క్లిక్ అని ఇంటర్వ్యూలో అడిగితే మీరు క్లిక్ అంటే ఏంటి? క్లిక్స్ ఆర్ వెన్ సమ్వన్ క్లిక్స్ ఆ, ఆన్. అంతే డెఫినేషన్. క్లిక్ సెలెక్ట్ చేసుకోండి. యా ఇక్కడ చూడండి, సెట్ మాక్సిమం కాస్ట్ పర్ క్లిక్. సిపిసి అంటారండి. సిపిసి అంటే కాస్ట్ పర్ క్లిక్. ఓకే. ఇది బిడ్ స్ట్రాటజీ వచ్చి సిపిసి. ఎంత ఇస్తారు మీరు? ఒక సిపిసికి మినిమం వాల్యూ ఎంత ఇస్తారు, మాక్సిమం వాల్యూ ఎంత ఇస్తారు? అంటే ఇక్కడ చూడండి, మినిమం మాక్సిమం అనేది మీరు చూస్ చేసుకునే కీవర్డ్స్ బేస్ చేసుకుని ఉంటుంది. మరి కీవర్డ్ ప్లానర్కి వెళ్ళి మీరు ఏ యాడ్ క్రియేట్ చేస్తున్నారు, దానికి రిలేటెడ్ కొన్ని కీవర్డ్స్ కి మినిమం బిడ్ వాల్యూ ఉంటుంది, మాక్సిమం బిడ్ వాల్యూ ఉంటుంది. సో మాక్సిమం బిడ్ వాల్యూ మీ యాడ్ టాప్ లో కనపడాలంటే మాక్సిమం బిడ్ వాల్యూ ఇవ్వాలి. లేదు మనకి ఆ రోజు ఉన్న ఎన్విరాన్మెంట్ బేస్ చేసుకుని ఉంటుంది. మీకు యాడ్ క్రియేషన్ మీరు క్రియేట్ చేశారు, ఆ టైంలో మీ కాంపిటేటర్స్ లెస్ పర్సెంటేజ్ ఉన్నారనుకోండి, అప్పుడు మీరు మినిమం బిడ్ వాల్యూతో కూడా మీ యాడ్ రన్ చేస్తే మీ టాప్ లో ఉంటారు. ఓకే అండి. సో దట్స్ టోటలీ డిపెండ్ ఆన్ మీ బిడ్ వాల్యూ అండ్ కాంపిటేటర్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటే అప్పుడు కాస్ట్ పెరుగుతుంది. లెస్ కాంపిటీషన్ ఉందనుకోండి కాస్ట్ తగ్గుతుంది. సో అంటే దాన్ని ఏమంటున్నాం అంటే ఎన్విరాన్మెంట్ అంటారు. సెలెక్ట్ చేసుకోండి. యావరేజ్ 60 రూపీస్ 50 ఆర్ 60. ఇది చూస్ మాక్సిమం చేసుకునే 60 అనా? మీరు ఇది నేను బ్లైండ్ చెప్తున్నాను అండి. మీరేం చేయాలి? ఓకే. ఒక సైంటిఫిక్ గా తీసుకోవాలి. ఏ కీవర్డ్స్ టార్గెట్ చేస్తున్నారు? ఆన్ అండ్ యావరేజ్ అన్ని కీవర్డ్స్ కలిపి నేను ఈ 60 రూపీస్ ఇస్తున్నాను. 4 కీవర్డ్స్ టార్గెట్ చేస్తాను. ఒక కీవర్డ్ కి 70 ఉంది, ఒక కీవర్డ్ కి 80 ఉంది, ఒక కీవర్డ్ 90 ఉంది. ఆన్ అండ్ యావరేజ్ నేను ఇస్తున్నాను. మూడిటి కలిపి 60 రూపీస్ ఇస్తున్నాను. మీరేం చేయాలి? అన్నిటికీ కీవర్డ్ ప్లానర్లోకి వెళ్ళి ఏ కీవర్డ్ కి ఎంత మాక్సిమం బిట్ ఉంది దాంట్లో నుంచి మీరు యావరేజ్ ఇవ్వండి. ఓకేనా? ఓకే. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ లుక్ ఫర్ న్యూ కస్టమర్. ఇది అవసరం లేదండి. న్యూ కస్టమర్స్ ఉంది, కావాలని పెట్టుకోవచ్చు. ఎందుకు ఇక్కడ రాస్తారు కదా, దిస్ ఆప్షన్ లిమిట్స్ యువర్ యాడ్స్ టు ఓన్లీ న్యూ కస్టమర్స్. ఓన్లీ న్యూ కస్టమర్స్ Yeah. రిగార్డ్లెస్ ఆఫ్ యువర్ బిట్స్. దీంట్లో అందరూ వస్తారు. మరి చూస్ చేసుకోలేదు అనుకో అందరూ వస్తారు. మీరు స్పెసిఫిక్ న్యూ కస్టమర్స్ కావాలంటే అట్లా చేయండి. ఇక్కడ మనం దేని బేస్ చేసుకుని టార్గెట్ చేస్తాం. ఇప్పుడు బిడ్ వాల్యూ ఇచ్చాం అంటే బిడ్ని పెట్టుకొని కూడా మనం బడ్జెట్ పెట్టుకొని కూడా మనం టాప్ లో రావచ్చు. రైట్? ఇప్పుడు ఏంటి, ఎవరిని టార్గెట్ చేస్తున్నాము? గూగుల్ సెర్చ్ చేసే వాళ్ళని టార్గెట్ చేయాలా, లేదా గూగుల్ పార్ట్నర్స్ కూడా టార్గెట్ చేయాలా, లేదా డిస్ప్లే నెట్వర్క్ లో ఉన్న వెబ్సైట్ లో వచ్చే వాళ్ళని టార్గెట్ చేయాలా అనేది ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు గూగుల్. ఇక్కడ బై డిఫాల్ట్ 2 ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంది. ఎందుకంటే గూగుల్ మీరు ఇచ్చిన బడ్జెట్ త్వరగా ఈ 2 ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీ మనీ అనేది అయిపోతుంది. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఏంటంటే మాన్యువల్ గా మీరు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి మీరేం చేయాలంటే మీకు ఎక్కడ యాడ్ కనపడాలనేది మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ నెట్వర్క్ అంటే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో యాడ్ అనేది గూగుల్లో కనపడుతుంది అండ్ గూగుల్ పార్ట్నర్ లో కూడా కనపడుతుంది అన్నారు. ఇక్కడ మన చెక్ బాక్స్ ఉంది, ఇంక్లూడ్ గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్. అది మీరు అన్చెక్ చేసేసారంటే ఓన్లీ గూగుల్లోనే కనపడుతుంది. లాస్ట్ టైం నేను ఇది ఎక్స్ప్లెయిన్ uncheck. చేసి రెండు అన్చెక్ చేయండి. గూగుల్లో కనపడాలంటే రెండు అన్చెక్ చేయండి. లేదు గూగుల్ పార్ట్నర్స్ అంటే ఎవరు? యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్, జీమెయిల్, ఇంకేమున్నాయి చెప్పండి. మొన్న చెప్పాను మీకు W3 స్కూల్స్, ఇట్లా అమెజాన్. యా యా ఇప్పుడు ఏంటి, ఇన్ని నెంబర్ ఆఫ్ గూగుల్ పార్ట్నర్స్ లో కూడా మీకు కనపడాలంటే ఇంక్లూడ్ గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్. ఎప్పుడు ఎటువంటి అప్పుడు మనం తీసుకుంటాం ఏంటంటే బ్రాండ్ అవేర్నెస్ క్రియేట్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు చూస్ ఇంక్లూడింగ్ గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్. అంటే న్యూ కంపెనీ ఉంది, పబ్లిక్ కి మీరు రీచ్ అవ్వాలి, మీరు ఎవరంటే తెలియాలి. రైట్? అట్లాంటి కేసెస్ లో కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు అడగచ్చు సార్ ట్రాఫిక్ కూడా అంటే ఎస్, ట్రాఫిక్ కూడా ఇది హెల్ప్ అవుతుందండి. మీ ఇంక్లూడింగ్ గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్ లిమిటెడ్ బడ్జెట్ లో మనం కావాలనుకున్నప్పుడు ఇట్లా చేసుకోవచ్చు.
ఓకే. నెక్స్ట్ లొకేషన్. లొకేషన్ అనేది ఎక్కడ టార్గెట్ చేస్తారు? అది మన ఇష్టం కదా సార్. ఇండియా అంటే ఇండియానే చేయొచ్చు. లేదంటే వేరే లొకేషన్స్ కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అవునండి. అంటే నేను అడిగే క్వెషన్ ఏంటంటే ఇంటర్వ్యూలో అడుగుతారండి. గూగుల్ యాడ్స్ మనం ఓకే. క్రియేట్ చేసేటప్పుడు టార్గెటింగ్ ఆప్షన్స్ ఏంటి? అంటే నెట్వర్క్స్‌ని బేస్ చేసుకొని టార్గెట్ చేయొచ్చు. మన యాడ్ కనపడాలంటే. నెక్స్ట్ లొకేషన్ బేస్ చేసుకొని కూడా మనం టార్గెట్ చేయొచ్చు. మన యాడ్ అనేది ఏ లొకేషన్‌లో కనపడాలి? యెస్. ఇప్పుడు ఏఐ లొకేషన్స్ ఆల్ కంట్రీస్ అండ్ టెరిటరీస్ ఉంది. నెక్స్ట్ స్పెసిఫిక్ కంట్రీ టార్గెట్ చేయొచ్చు. ఇండియా అయితే ఇండియా. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ ద అనదర్ లొకేషన్ అంటే ఇండియాలో స్పెసిఫిక్ టౌన్ టార్గెట్ చేయొచ్చు. స్టేట్ టార్గెట్ చేయొచ్చు. అండ్ స్పెసిఫిక్ ఏరియా పిన్ కోడ్స్‌తో సహా మనం స్పెసిఫిక్ ఏరియాని టార్గెట్ చేయొచ్చు. ఇప్పుడు ఎంటర్ అనదర్ లొకేషన్. సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోండి. బెంగుళూరు అయితే బెంగుళూరు. మీ ఏ లొకేషన్ టార్గెట్ చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్‌ని ఎంటర్ చేయండి. అక్కడ బెంగుళూరు, కర్ణాటక, ఇండియా సిటీ అని రైట్? ఎంతమందికి రీచ్ అవును. అవుతుంది? 3 lakhs పీపుల్‌కి రీచ్ అవుతుంది. రైట్? ఓకే. 3 యాహ్! crores 14 lakhs. ఎట్ ఎ టైమ్ ఇక్కడ క్వెషన్ అండి. ఇంటర్వ్యూలో అడుగుతారు. ఎట్ ఎ టైమ్ కెన్ వి టార్గెట్ మల్టిపుల్ లొకేషన్స్? ఇస్ ఇట్ పాసిబుల్ ఇన్ ద గూగుల్ యాడ్స్ అంటే యెస్ ఇట్ ఈస్ పాసిబుల్. Yes. యాహ్! Also. మీరేం చేస్తారు? అడ్వాన్స్ సెర్చ్‌లోకి వెళ్తే మీరు టార్గెట్ చేసిన లొకేషన్ ఏరియా కనపడుతుంది. ఇది మీ బెంగుళూరు రేడియస్. ఇది లొకేషన్. ఇంకోటి మన Okay. రేడియస్ వైస్‌గా కూడా టార్గెట్ చేయొచ్చా? అంటే పైన చూడండి Right. లొకేషన్ అండ్ రేడియస్ అని ఉంది కదా! Also. పైన ఉంది చూడండి. లెఫ్ట్ సైడ్ లొకేషన్ అండ్ రేడియస్. ఇటువైపు అండి లెఫ్ట్ సైడ్. యాహ్! దట్ ఈస్ Also. కాల్డ్ రేడియస్. ఇక్కడ ఎంఐ అంటే ఏంటి? మైల్స్ అని. ఇక్కడ కిలోమీటర్స్ కూడా Also. ఉంది. కింద కేఎం అని వస్తుంది. కిలోమీటర్స్ 20 మైల్స్. Also. ఓకేనండి. ఇప్పుడు మీరు చెన్నైని టార్గెట్ చేయండి. న్యూ లొకేషన్ రేడియస్ 40 కిలోమీటర్ రేడియస్ బై డిఫాల్ట్ ఉంటుంది. మీరు 20 కిలోమీటర్స్ కూడా తీసుకోవచ్చు. డోంట్ వరీ చెన్నై టార్గెట్ చేయండి. మనం మల్టిపుల్ లొకేషన్స్ అన్నాం కాబట్టి మల్టిపుల్ లొకేషన్స్ టార్గెట్ చేయండి. సీ దిస్ ఈస్ రేడియస్ 20 కిలోమీటర్ రేడియస్ అంటే సీలో కూడా వెళ్ళిపోయింది కదా! Also. మనం ఇప్పుడు 2 లొకేషన్స్‌ని టార్గెట్ చేసాం. ఇప్పుడు బెంగుళూరు స్పెసిఫిక్ ఏరియాని సేవ్ అనండి. సేవ్. కింద సేవ్ అనండి. ఇప్పుడు మనం 2 లొకేషన్స్‌ని టార్గెట్ చేసాం. ఒకటి బెంగుళూరు అండ్ చెన్నై రైట్? ఇప్పుడు నేను ఒక Also. స్పెసిఫిక్ ఏరియాని ఎక్స్‌ప్లోర్ చేయాలి. అంటే ఆ ఏరియాలో నాకు యాడ్ కనపడదు. బెంగుళూరులో మీరు లొకేషన్ టార్గెట్ చేశారు. ఆ లొకేషన్‌లో నేను స్పెసిఫిక్ ఏరియాలో నా యాడ్ కనపడదు. సీ దీంట్లో ఎక్స్‌క్లూడ్ అనే ఆప్షన్ ఉంది. జయానగర్. ఎక్స్‌క్లూడ్ అని చూడండి జయానగర్. నో. ఓహ్! నో. Also. నో. అది జయనగర్ కాదు. జయనగర్ పిన్ కోడ్ ఇవ్వండి. ఇక్కడ అదే సార్ 56004. అదేనా? ఓకే. Also. ఎక్స్‌క్లూడ్ ఇవ్వండి. మళ్ళీ ఎక్స్‌క్లూడ్. యెస్. అంటే ఈ రెడ్ మార్క్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ జయనగర్. అక్కడ మీ యాడ్ కనపడదు. అంటే ఆ ప్లేస్ తప్పితే మిగతా ఏరియాలో మీ యాడ్ కనపడదు. అర్థమైందండి? అర్థమైంది. అంటే ఇది ఎటువంటి కేసెస్‌లో హెల్ప్ అవుతుందండి అంటే ఇందాక నేను యాడ్స్ వచ్చినాయి కదా! నేను సెర్చ్ చేసినప్పుడు నా కాంపిటీటర్స్ ఆ ఏరియాలోని క్లిక్ చేశాననుకో నా అమౌంట్ కట్ అవుతుందా? కట్ అవ్వదా? అడగచ్చు సార్. అప్పుడేం చేస్తామంటే మన స్పెసిఫిక్ నా కాంపిటీటర్ ఉన్న ఏరియాలో నా యాడ్ కనపడకుండా రెస్ట్ ఆఫ్ అంటే మనం రేడియస్ ఇచ్చుకోవచ్చు కాబట్టి మనం ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ రేడియస్‌లో మనం యాడ్ కనపడకుండా మనం చేసుకొని రిమైనింగ్ సిటీ అంతా మన యాడ్ కనపడేది చేసుకోవచ్చు. అంటే మీ కాంపిటీటర్స్ మీకు తెలిస్తే. అంటే వాళ్ళ ఐపీ అడ్రెసెస్‌ని ఓకే. కూడా మనం బ్లాక్ చేసుకోవచ్చండి. కాంపిటీటర్స్ క్లిక్ చేస్తున్నారు అని తెలిస్తే ఏ ఐపీ అడ్రెస్ నుంచి రెగ్యులర్ క్లిక్స్ వస్తున్నాయని చూసుకుంటే మనకు అర్థమవుతుంది. సో, మీకు ఐడియా ఉంటే బ్లాక్ చేసుకోవచ్చు. లేదంటే ఇట్లా కొంతవరకు మనీ సేవ్ చేసుకుంటే ఇది హెల్ప్ అవుతుంది. ఎక్స్‌క్లూడ్ అనేది. ఓకే. ఓకే. రిమూవ్. రిమూవ్ చేస్తాను. అంటే ఇది ఒక స్ట్రాటజీ అండి. ఇది ఎగ్జాక్ట్‌గా వర్కౌట్ ఉందని నేను ఓకే. చెప్పను. కాకపోతే ఓకే. మనం మనీని జాగ్రత్తగా యుటిలైజ్ చేసుకోవడానికి ఇది ఒక ఆప్షన్ ఉందంటున్నాను అంతే. ఒక ఓకే. యాడ్ అనేది ఇట్లా క్రియేట్ చేయొచ్చు. ఓకే. ఒక రోజు అట్లా, ఒక రోజు ఇట్లా ట్రై చేసి ఏమవుతుందో మీరు అబ్జర్వేషన్‌లో మీకు తెలుస్తుంది. క్యాన్సిల్. క్యాన్సిల్ చేశానండి. మీరు కావాల్సిన గోల్డ్ బెంగుళూరు సిటీనే టార్గెట్ చేయండి. ఇక్కడ చెన్నైని కూడా రిమూవ్ చేసేసి. ఓకే. రిమూవ్ చేయాలంటే రైట్ సైడ్ క్రాస్ బటన్ ఉంటుంది కదా! దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. రైట్? యాహ్! ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. లొకేషన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. ఇదేంటి లాస్ట్ క్లాస్‌లో మనం చెప్పుకున్నాం. అంటే బెంగుళూరు అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు
సమ్ పీపుల్ దే ఆర్ లివింగ్ ఇన్ హైదరాబాద్ అండి. వాళ్ళు ఏం చేస్తున్నారు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ బెంగళూరు సెర్చ్ చేస్తున్నారు. కానీ దే ఆర్ నాట్ లివింగ్ ఇన్ బెంగళూరు. వాళ్ళు హైదరాబాద్ నుంచి సెర్చ్ చేస్తున్నారు. వాళ్ళకి యాడ్ కనబడుతుంది. అట్లా కాకుండా మన టార్గెట్ ఆడియన్స్ ఏంటి? ఓన్లీ ఎవరైతే బెంగుళూరులో ఉన్నారో, బెంగుళూరు నుంచి ఎవరైతే సెర్చ్ చేస్తారో వాళ్ళకి మాత్రం కనపడాలన్నప్పుడు మీ బడ్జెట్ అనేది కంట్రోల్‌లో జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలనంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక పీపుల్ ఇన్ రెగ్యులర్ ఇన్ యువర్ టార్గెట్ లొకేషన్స్ అని ఉంది కదా! సెకండ్ ఆప్షన్. ఓకే. దీనివల్ల ఏమవుతుందంటే మీ బడ్జెట్ అనేది కంట్రోల్‌లో ఉంటుంది. అట్లా కాదు ఓకే. మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు మోర్ క్లిక్స్ వస్తాయి. నేను రావంటలేదు. కానీ వాళ్ళేం చెప్తారు ఔట్ ఆఫ్ బెంగుళూరు సిటీ నుంచి క్లిక్స్ వస్తాయి. ఛాన్స్ అనేది మీకు కావాల్సిందేంది? ఔట్ సైడ్ అంటే మీరు ఆన్‌లైన్ లాంటి కోర్సెస్ ఆన్‌లైన్‌లో మీరు కోర్సెస్ ఇస్తున్నట్లయితే యెస్ ఇట్ ఈస్ కరెక్ట్. కానీ మీరు ఓకే. ఓన్లీ ఇక్కడే టార్గెట్ చేస్తున్నట్లయితే మీకు ఎవరైతే హైదరాబాద్, బెంగుళూరు సిటీలో ఉన్న ఆడియన్సే కావాలన్నట్లయితే మీరు ఓకే. సెకండ్ ఆప్షన్‌కి వెళ్ళండి. చాయిస్ మీదండి. ఓకే. దట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ టార్గెట్. హ్మ్. కిందకి రండి. ఇప్పుడు లాంగ్వేజ్ బేసిస్‌లో టార్గెట్ చేసి ఇంటర్వ్యూలో అడుగుతారు. హ్మ్. క్యాంపెయిన్ లెవెల్‌లో మనం ఏం చేస్తాము? క్యాంపెయిన్ లెవెల్‌లో మనం ఏం చేస్తామంటే బిడ్డింగ్ ఇస్తాము. తర్వాత నెట్వర్క్స్‌ని టార్గెట్ చేస్తాము. తర్వాత లొకేషన్ టార్గెట్ చేస్తాము. తర్వాత ఏం చేస్తాము? లాంగ్వేజ్. అంటే ఈ మూడిటిని, నాలుగిటిని బేస్ చేసుకొని మనం మన యాడ్‌ని టార్గెట్ చేస్తాం. టార్గెట్ చేస్తాం. యాహ్! ఇక్కడేంటి? సెలెక్ట్ ద లాంగ్వేజెస్ యువర్ కస్టమర్ స్పీక్. కస్టమర్స్ ఏదైతే లాంగ్వేజ్ మాట్లాడతారో ఆ మాట్లాడే లాంగ్వేజ్‌ని బేస్ చేసుకొని యాడ్ కనపడాలా అని ఉంటుంది. బై డిఫాల్ట్ ఆల్ అని పెట్టుకోవచ్చు. లేదా ఇంగ్లీష్ అని పెట్టుకోవచ్చు. హ్మ్. ఓకే అండి. నెక్స్ట్ ఆడియన్స్ సెగ్మెంట్స్ మనకి అవసరం లేదండి. ఎందుకంటే ఈ సెర్చ్ యాడ్స్‌లో యూజర్ ఏంటి కీవర్డ్స్‌ని ఎంటర్ చేస్తాడు కాబట్టి ఆడియన్స్‌ని ఇక్కడ మన సెగ్మెంట్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. డిస్‌ప్లే యాడ్స్ యూట్యూబ్‌లో మాత్రం కంపల్సరీ ఆడియన్స్ సెగ్మెంట్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మోర్ సెట్టింగ్స్ అని ఉందండి. ఇక మోర్ సెట్టింగ్స్‌లో నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. చూడండి. కింద మోర్ సెట్టింగ్స్ అని ఉంది. ఇక్కడ యాడ్ రొటేషన్ ఉంది. నెక్స్ట్ స్టార్టెడ్, ఎండెడ్ ఉంది. యాడ్ షెడ్యూల్ ఉంది. ఇవి కొంతవరకు హెల్ప్ అవుతాయి. మీ యాడ్ అనేది 1 వీక్ రన్ చేస్తున్నారు బడ్జెట్ ఇచ్చి. ఏ రోజు నుంచి ఏ రోజుకి మన యాడ్ రన్ చేయాలంటే స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అని ఉంది కదా! అది హెల్ప్ అవుతుంది. ఆ! యాహ్! పెన్సిల్ ఐకాన్ ఉంది. ఎడిట్‌లోకి వెళ్ళండి. పైన స్టార్ట్ డేట్ యాహ్! స్టార్ట్ డేట్ ఎప్పటి నుంచి? ఈరోజు ఏప్రిల్ 15 రేపు నుంచి యాడ్ రన్ అవ్వాలంటే 15. 16 సెలెక్ట్ చేసుకోవాలి. అప్ టు మీరు ఎండ్ డేట్ ఇచ్చుకోవచ్చు. ఓకే. ఎండ్ డేట్ 30th అంటే మీరు ఎన్ని రోజులు రన్ చేస్తారనేది చూజ్ చేసుకొని దాని ప్రకారం డేట్‌ని ఫిక్స్ చేసుకోవాలి. ఓకే. ఈ ఆప్షన్ ఉంది. ఇది క్యాంపెయిన్‌లో ఉంటుందండి. రేపు ఇంటర్వ్యూలు అడిగినప్పుడు మనం స్టార్ట్ డేట్, ఎండ్ డేట్‌ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చా? అంటే ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే క్యాంపెయిన్ లెవెల్. ఈ ఆప్షన్స్ అన్ని మీరు స్టడీ చేయాలండి. మీరు యూజ్ చేసుకున్నా, యూజ్ చేసుకోకపోయినా కంపల్సరీ ఒకసారి అట్లా 1 మినిట్, 2 మినిట్స్ స్టడీ చేస్తే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ అండి. ఆ పైన అపైర్ అని క్లిక్ చేస్తే మీకు అది యాడ్ రొటేషన్ మోర్ సెట్టింగ్స్‌లోకి వెళ్తే వస్తుంది. యెస్. ఓకే. ఇంకంతే వస్తుంది. పైన ఉంటుంది. యాడ్ షెడ్యూల్ కూడా ఉంది కదా! యాడ్ షెడ్యూల్ చేసుకోవచ్చా? ఆ! ఓన్లీ స్పెసిఫిక్ టైమ్‌లో నా యాడ్ రన్ అవ్వాలి. ఓన్లీ స్పెసిఫిక్ డేసే రన్ అవ్వాలి. ఓకే. మండే టు ఫ్రైడేస్, సాటర్డే, సండేస్, ఓన్లీ మండేస్. ఇట్లా మనకి షెడ్యూల్ ఆప్షన్ ఉంది. మీకు రైట్ సైడ్‌న దాని యూసేజ్ ఏంటి, బెనిఫిట్ ఏంటి అనేది ఇక్కడ రాశారు. స్మాల్ డిస్క్రిప్షన్ ఇచ్చారు కదా! Sir, to limit when your ads can run, set an ad schedule. Keep in mind that your ads will only run during these times. మీరు ఎంటర్ చేసిన టైంలోనే రన్ అవుతుంది. సో మీరేంటంటే వీటి గురించి ఎక్స్పెరిమెంట్ చేసి రన్ చేసుకోవచ్చు. అంటే కొంత ఇప్పుడు సమ్మర్ సీజన్ అంటే మార్నింగ్ అవర్స్‌లో పీపుల్ కొంత చూడొచ్చు. ఆఫ్టర్‌నూన్ సెక్షన్ ఏంటంటే హ్మ్. అంతా మీకు తెలుసు డల్ మూవ్‌మెంట్. అంత వర్క్ అనేది ప్రోగ్రెస్‌లోకి వెళ్ళదు. ఓకే. డల్‌గా అవును. ఉంటుంది. అవును. కంప్లీట్ అవ్వడానికి కూడా మళ్ళీ ఈవినింగ్ అవర్స్‌లో మళ్ళీ బాగుంటుంది. ఇట్లా ఈవినింగ్ అవర్స్ 7-8 అప్ టు 9 వరకు పెట్టుకో. అప్పుడు షెడ్యూల్ చేసుకోవచ్చు. మార్నింగ్ నుంచి మళ్ళీ ఆఫ్టర్‌నూన్ వరకు, ఆఫ్టర్‌నూన్ నుంచి మళ్ళీ అగైన్ 4 కానించి లేదా ఈవినింగ్ నైట్ 10 వరకు. అట్లా మీరు షెడ్యూల్ చేసుకొని యాడ్స్‌ని రన్ చేసుకోవచ్చు. ఆల్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్ హియర్. ఓకే. కిందకి రండి. యాహ్! నెక్స్ట్ నెక్స్ట్ అండి. వచ్చి ఇక్కడ ఏం కంపెనీ యువర్ఎల్ ఆప్షన్స్ నాట్ రిక్వైర్డ్. బ్రాండ్ రిస్ట్రిక్షన్స్ నాట్ రిక్వైర్డ్. ఈ ఆప్షన్స్ అని మనకి ఇక్కడ అవసరం లేదండి. సెట్ యాడ్‌లో అవసరం లేదు. అది గుర్తుపెట్టుకోండి. సింపుల్‌గా మీరేం చేశారో ఒకసారి రిమెంబర్ చేసుకోండి. బిడ్డింగ్ ఇచ్చారు.
నెట్వర్క్స్ టార్గెట్ చేశారు, లొకేషన్ టార్గెట్ చేశారు, లాంగ్వేజ్ టార్గెట్ లొకేషన్ చేశారు. టార్గెట్ చేసాం, లాంగ్వేజ్ టార్గెట్ చేసాం. ఇంకా అంతే, సింపుల్. క్లిక్ ఆన్ నెక్స్ట్. మిగతా ఆప్షన్స్ ఉన్నాయని మీకు చెప్తున్నాను అంతే, వాటిని వాడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాం? యాడ్ గ్రూప్లోకి వెళ్ళాం. అంటే క్యాంపెయిన్ లెవెల్ అయిపోయిన తర్వాత మనం యాడ్ గ్రూప్లోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ యాడ్ గ్రూప్ నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మీరు బెంగళూరులో మీరు ఏ కోర్సుని ఒక్కొక్క కీవర్డ్ కూడా యాడ్ గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. లేదంటే ఓకే. యాడ్ గ్రూప్ లో మనకి ఏమంటే కీవర్డ్స్ ఉంటాయి, కీవర్డ్ టైప్స్ ఉంటాయి. దీని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది తెలుసా అండి, ఏఐ వచ్చింది. ఇప్పుడు ఉంది సార్ ఆల్రెడీ క్యాల్కులేటింగ్ బై డిఫాల్ట్ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లై చేశారు. ఓకే, ఇప్పుడు మాన్యువల్ క్రియేట్ చేద్దామండి, లేటర్ తర్వాత ఓకే అది క్లోజ్ చేసి క్రియేట్ మై సెల్ఫ్ అంటే క్రియేట్ మై సెల్ఫ్ ఓకే సార్. ఇది క్లోజ్ చేయండి. క్రియేట్ మై సెల్ఫ్ అంటే సరిపోతుంది. ఇక్కడ మీరు ఎందుకు మీకు కీవర్డ్ సజెషన్ చూపించింది? ఇక్కడ కీవర్డ్స్ లో మీరు స్టార్టింగ్ లో మీ వెబ్సైట్ నేమ్ ఇచ్చారు, పైన చూడండి. అవును సార్, గెట్ అవును సార్. కీవర్డ్ సజెషన్స్ కింద మీ వెబ్సైట్ నేమ్ ఆటోమేటిక్ ఎక్కడి నుంచి తెలుసుకుంది? స్టార్టింగ్ లో మీ సెర్చ్ క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు వెబ్సైట్ నేమ్ అడిగింది, ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఇది అవును. మీ యొక్క వెబ్ పేజెస్ రీడ్ చేస్తే ఆటోమేటిక్ చూపించింది. ఇక్కడ కీవర్డ్స్ అనేవి 3 టైప్స్ ఉన్నాయి, బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్ అండ్ ఎగ్జాక్ట్ మ్యాచ్. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. బ్రాడ్ మ్యాచ్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం అంటే బ్రాండ్ అవేర్నెస్ కోసం. ఇప్పుడు బడ్జెట్ అనేది దీంట్లో త్వరగా అయిపోతుంది, అందరికి కనబడుతుంది. అంటే రిలేటెడ్, మీరు టార్గెట్ చేసిన కీవర్డ్ రిలేటెడ్ ఉండొచ్చు, అన్రిలేటెడ్ ఉండొచ్చు. దాంట్లో ఏ ఒక్క వర్డ్ మ్యాచ్ అయినా కానీ మీ యాడ్ విజిబుల్ అవుతుంది. సో దట్స్ వై ఏంటంటే బ్రాడ్ మ్యాచ్కి వెళ్ళదండి. మీరు బడ్జెట్స్ కంట్రోల్ చేసి ఒక విత్ ఇన్ ద బడ్జెట్లో నా కంపెనీకి బెస్ట్ రిజల్ట్ ఇవ్వాలన్నప్పుడు ఫ్రేజ్ మ్యాచ్కి వెళ్ళండి. ఒక యాడ్ గ్రూప్ ఫ్రేజ్ మ్యాచ్ క్రియేట్ చేయండి, ఒక యాడ్ గ్రూప్ ఎగ్జాక్ట్ మ్యాచ్ క్రియేట్ చేయండి. ఓకే అండి, యా. అసలుకి ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. ఈ రిమూవ్ చేసేసండి. ఫ్రేజ్ మ్యాచ్లో ఇవ్వండి, మీ టార్గెటింగ్ కీవర్డ్స్ ఏ కీవర్డ్స్ని టార్గెట్ చేస్తున్నారు, కీవర్డ్ ప్లానర్కి వెళ్ళి మీరు చూస్ చేసుకోవాలి. మీది డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కదండి. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ బెంగళూరు, ఆ కీవర్డ్కి సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉందా, ఏజెన్సీస్కి ఎక్కువ ఉందా, కంపెనీస్కి ఎక్కువ ఉందా? కీవర్డ్ ప్లానర్ కావాలండి, ఇక్కడి నుంచి వెళ్ళచ్చండి. డైరెక్ట్గా పైన ఉంది చూడండి, అక్కడ కదండి ఈ రికమెండేషన్స్ పైన ఇక టూల్స్లోకి వెళ్ళి చెప్తాను. టూల్స్ అనే ఐకాన్ ఉంది కదా లెఫ్ట్ సైడ్. సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలంటే టూల్స్లోకి వెళ్తే కీవర్డ్ ప్లానర్ ఉంటుంది. ఈ డిస్కవర్ మీ కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ బెంగళూరు, గెట్ రిజల్ట్. ఏ కీవర్డ్కి అయితే సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉంటుందో ఆ కీవర్డ్స్ టార్గెట్ చేయండి. ఏ కీవర్డ్కి ఎక్కువ ఉంది? డిజిటల్ మార్కెటింగ్ ఇన్ బెంగళూరు, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ బెంగళూరు పెట్టాను సార్. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ బెంగళూరు, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇదంతా ఇప్పుడు కాంపిటీషన్ లో ఉంది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సార్. ఇది సెర్చ్ వాల్యూమ్ అండి, యావరేజ్ మంత్లీ సెర్చెస్ 1K to 10K. కాంపిటీషన్ లో రిఫైనింగ్ కీవర్డ్స్ క్లోజ్ చేయండి. బిడ్ వాల్యూ ఉంటుంది చూడండి, ఇది మినిమం బిడ్, మ్యాక్సిమం బిడ్. అర్థమవుతుందండి. సో ఇక్కడ మీరు డిజిటల్ మార్కెటింగ్ బెంగళూరుకి మినిమం బిడ్ 38 రూపీస్ అనుకోండి, 37 ఉంది. మ్యాక్సిమం ఎంత ఉంది? 162 రూపీస్ ఉంది. దీంట్లో మనం యావరేజ్ తీసుకుంటే ఎంత వస్తుంది? ఒక 80 రూపీస్ పెట్టుకోవచ్చా ఈ కీవర్డ్కి? 80. నెక్స్ట్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ బెంగళూరు, ఈ కీవర్డ్కి లో కాంపిటీషన్, ఇది 35 రూపీస్ ఉంది. ఇది వచ్చేసి ఎంత ఉంది? 132 ఉంది, రైట్? అప్పుడు ఎంత అవుతుంది? యావరేజ్ తీసుకుంటే 132లో ఆఫ్ ఎంత అండి? అంటే 65 అట్లా వస్తుంది కదా. ఇందాక 80, ఇందాకది 80 అనుకుంటే ఇది 65, రైట్? అట్లా ఇంకో కీవర్డ్ తీసుకున్నాం,
ఇప్పుడు 80, 65 అండ్ ఇంకో కీవర్డ్ ఒక 80 ఉందనుకోండి. ఈ మూడిట్లో యావరేజ్ ఎంత? 80, 65, 80 ఎంత? యావరేజ్ 70 రూపీస్ దాకా వస్తుంది. అంటే ఇందాక మనం స్టార్టింగ్ లో కీవర్డ్ మనం మినిమం మాన్యువల్ సిపిసి బిట్ 70 60 ఇచ్చాం. అక్కడ 70 ఇచ్చేసి ఈ 3 కీవర్డ్స్ ని టార్గెట్ చేయొచ్చు. ఆ పాయింట్ అర్థమైందా? యా, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ తీసుకోండి. కీవర్డ్స్ మీరు ఫ్రేజ్ మ్యాచ్ లో అండి, ఇక్కడ ఏదైతే కీవర్డ్స్ ఉన్నాయో మీరు టార్గెట్ చేస్తున్నాయి డిజిటల్ మార్కెటింగ్ ఇన్ బెంగళూరు. యా, ఇది ఫ్రేజ్ మ్యాచ్ లో ఇవ్వాలి. జాగ్రత్తగా గమనించండి అండి, మిగతా రెస్ట్ ఆఫ్ ద పీపుల్ కూడా. Okay. ఇవన్నీ తీసేసాను సార్. తీసేసాయి. మన ఫ్రేజ్ మ్యాచ్ అంటే ఏంటి? డబుల్ కొటేషన్ ఎగ్జాంపుల్ కింద ఉంది చూడండి, డబుల్ కొటేషన్లో ఇవ్వాలి. ఫ్రేజ్ మ్యాచ్ కి ఎగ్జాంపుల్ ఏంటి? కీవర్డ్ ఈక్వల్ టు ఫ్రేజ్ మ్యాచ్ అని ఉంది. కీవర్డ్ డబుల్ కొటేషన్ ఇచ్చారు, రైట్? ఇది హిట్ అవుతుందా లేదనేది మీరు యాడ్ రన్ చేసిన తర్వాత తెలుస్తుంది. నెక్స్ట్ యాడ్ క్రియేషన్ లో కూడా ఉంటుంది. కాకపోతే గూగుల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం, ఈ కీవర్డ్కి మీ యాడ్ చూపించాలి. ఏంటి ఫ్రేజ్ మ్యాచ్ వల్ల ఏంటి బెనిఫిట్ ఏంటి? ఈ మీరు టార్గెట్ చేసే కీవర్డ్ ముందు ఎక్స్ట్రా కీవర్డ్ యాడ్ చేసిన యూజర్ కనబడుతుంది, లేదా డిజిటల్ మార్కెటింగ్ ఇన్ బెంగళూరు తర్వాత ఒక కీవర్డ్ యాడ్ చేసినా కానీ యూజర్ మీ యాడ్ కనబడుతుంది. ఫ్రేజ్ మ్యాచ్ యొక్క బెనిఫిట్ అది. అంటే మీరు టార్గెట్ చేసిన కీవర్డ్కి బిఫోర్ ఆఫ్టర్ యూజర్ ఎనీ కీవర్డ్ సెర్చ్ చేస్తే, యాడ్ చేసి సెర్చ్ చేస్తే మీ యాడ్ కనబడుతుంది. ఇంకా వేరే కీవర్డ్స్ చూడండి, ఏ కీవర్డ్స్ మీరు కావాలో అవి సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. టాప్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఇన్ బెంగళూరు కూడా ఉందిగా, పెట్టేసాను సార్. అది పెట్టేశారా? ఓకే, ఇది ఏజెన్సీ పెట్టాను సార్. బెంగళూరు పెట్టలేదు కదా, బెంగళూరు కూడా తీసుకోండి. ఇది పెట్టాను సార్, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ బెంగళూరు పెట్టాను. పెట్టారు కదా, నెక్స్ట్ కంపెనీ కూడా పెట్టండి. రియల్గా అయితే ఒక్కొక్క కీవర్డ్ బేస్ చేసుకొని ఒక యాడ్ గ్రూప్ కూడా క్రియేట్ చేయొచ్చు. అర్థమైందండి? నేనేమంటున్నా అంటే ఈ యాడ్ గ్రూప్ ఏంటి, అన్ని కీవర్డ్స్ కలిపి పెడతాం, రైట్? అంటే ఒక ఏజెన్సీకి ఒక యాడ్ గ్రూప్, కంపెనీకి ఒక యాడ్ గ్రూప్ పెట్టి, కంపెనీకి రిలేటెడ్ గా చాలా కీవర్డ్స్ ఉంటాయి కదా, అన్ని ప్రైజ్ మ్యాచ్లు పెట్టి యాడ్ కూడా రన్ చేయొచ్చు. మీకు అప్పుడు ఏమవుతుందంటే రకరకాల యాడ్స్ క్రియేట్ అవడం వల్ల గూగుల్కి ఈజీ అవుతుంది ఆడియన్స్ ని టార్గెట్ చేయడం. ఓకే, అది తర్వాత చూద్దాం. ప్రెజెంట్ అయితే ఎగ్జాంపుల్ ఒక 3 కీవర్డ్స్ టార్గెట్ చేస్తాం, రైట్? ఏంటి మోర్ కీవర్డ్స్? యా, ఇక్కడ చూడండి, మోర్ కీవర్డ్స్ టార్గెట్ చేస్తే మీకు రైట్ సైడ్ నా పర్సంటేజ్ సింబల్, లైట్ సింబల్ వచ్చేసి ఇది క్లోజ్ చేయండి అండి. గెట్ హెల్ప్ క్రియేటర్ యువర్ యాడ్ అనేది క్లోజ్ చేయండి. దాని పక్కన రైట్ సింబల్ పర్సంటేజ్ సింబల్ ఉంది పైన. ఇక్కడ కింద డౌన్ యారోని క్లిక్ చేయండి, కింద దాని కింద శాంతం బోర్డింగ్ వస్తాయా, ఇప్పుడు మీకు క్లియర్ కనబడుతుంది. ఇక్కడ పర్సంటేజ్ ఏం రాలా, ఆప్టిమైజేషన్ స్కోర్ రాలా, రైట్? ఇది ఆప్టిమైజేషన్ స్కోర్ అంట, క్యాంపెయిన్ ఆప్టిమైజేషన్ స్కోర్ అనేది ఎప్పుడు వస్తుంది? మోర్ కీవర్డ్స్ మీరు టార్గెట్ చేస్తూ ఉంటే దెన్ ఇది షోయింగ్ ఆప్టిమైజేషన్ స్కోర్. ఓకే, కిందకి రండి, ఇక్కడ రాసారు చూడండి, యాడ్ మోర్ కీవర్డ్స్, షో యువర్ యాడ్ మోర్ ఆప్షన్ టు ద పీపుల్ సెర్చింగ్ ఫర్ వాట్ యువర్ బిజినెస్ ఆఫర్స్. సో దీని కిందే మనకేముంది, ఈ యాడ్ గ్రూప్ లోనే మళ్ళీ కీవర్డ్స్ తో పాటు మనం యాడ్ క్రియేట్ చేసుకోవచ్చు, రైట్? యాడ్ క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, యాడ్ కిందకి రండి, ఇక్కడ ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్, ఫైనల్ యూఆర్ఎల్ అంటే మీ యాడ్ లో మీరు యూఆర్ఎల్ ఇస్తారు కదా, ఆ యూఆర్ఎల్ మీద క్లిక్ చేస్తే యూజర్ ఎక్కడ ల్యాండ్ అవ్వాలి. ఇదేంటది? ఈ యాడ్ క్రియేషన్ లో మీకు క్వాలిటీ స్కోర్ అనేది ఉంటుందండి. క్వాలిటీ స్కోర్ ఫ్యాక్టర్స్ లాస్ట్ క్లాస్ లో మీకు చెప్పాను. క్వాలిటీ స్కోర్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్ మీద, నెక్స్ట్ రెలవెంట్ కీవర్డ్స్, మీ యాడ్కి రెలవెంట్ కీవర్డ్స్ అంటే సిటిఆర్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మీకు ఆ ఫార్ములా చెప్పలేదు కదా. యా, సిటిఆర్ కూడా మీ యాడ్ రన్ అయిన తర్వాత గూగుల్ సిటిఆర్ వాల్యూ ఇస్తుందండి. సో అది నేను తర్వాత చెప్తాను. ప్రెజెంట్ అయితే క్వాలిటీ స్కోర్ ఇంప్రూవ్ అవడానికి మీరేం చేయాలి, ఎగ్జాక్ట్ ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్. ఇప్పుడు మీ ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్ ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీకి సంబంధించిన యూఆర్ఎల్ ఏదైతే ఉందో మీ వెబ్సైట్లో అది ఇవ్వండి. ఫైనల్ యూఆర్ఎల్. అవునండి, ఫైనల్ యూఆర్ఎల్లో ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్, ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్ అన్నా ఫైనల్ యూఆర్ఎల్ అన్నా ఒకటి. యూజర్ క్లిక్ చేసినప్పుడు ఫైనల్ గా ఎక్కడ ల్యాండ్ అవ్వాలి, దట్ ఈస్ కాల్డ్ ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్. ఓకే.
కింద డిస్ప్లే ఇవ్వాలి అనేది మీరు ఆప్షన్ అండి. ఆప్షనల్ కాదు, ఇవ్వాలి. మీకు నచ్చింది ఇచ్చుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని ఇవ్వచ్చు. ఫస్ట్ దాంట్లో డిజిటల్ మార్కెటింగ్ ఇవ్వండి. ఫస్ట్ ఏదైతే బాక్స్ ఉందో 15 క్యారెక్టర్స్ పైన డిస్ప్లే ఇవ్వాలి. నెక్స్ట్ బాక్స్ లో ఏజెన్సీ అనేవాడు. ఎందుకంటే 15 క్యారెక్టర్స్ ఉంది కాబట్టి మిగతా క్యారెక్టర్స్ దాంట్లో సరిపోవు. నేను వచ్చిందండి చూడండి, ఫస్ట్ బాక్స్ లో అందుకే డిజిటల్ మార్కెటింగ్ వరకు ఇవ్వండి. డిజిటల్ మార్కెటింగ్ కూడా సరిపోలేదు, రైట్? ఆ మార్కెటింగ్ తీసేయండి. డిజిటల్ ఇవ్వండి. ఇక్కడ మార్కెటింగ్ స్మాల్ లెటర్స్ ఇవ్వండి, క్యాపిటల్ యువర్ కదా. ఏజెన్సీ ఇవ్వండి, ఏజెన్సీ స్పేస్ లేకుండా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. ఇక్కడ కనపడుతుందండి స్పాన్సర్ అని, మీకు పైన మొబైల్ ప్రివ్యూలో కనపడుతుంది చూడండి, అది డిస్ప్లే ఇవ్వాలి. కానీ యూజర్ కనపడేది ఏంటి, యువర్ఎల్ కనపడుతుంది. ల్యాండ్ అయినప్పుడు దాని మీద క్లిక్ చేస్తే ఎక్కడ ల్యాండ్ అవుతారు, ఫైనల్ చూసారు, ఫైనల్ ఇవ్వరా పైన, అక్కడ ల్యాండ్ అవుతారు. అర్థమైందండి. ఇప్పుడు మీకు ఆప్టిమైజేషన్ స్కోర్ చూడండి 87.9. నెక్స్ట్ కిందకి రండి, హెడ్ లైన్స్. ఎన్ని హెడ్ లైన్స్ ఇంటర్వ్యూలు అడుగుతారండి. మనం సెర్చ్ యాడ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఎన్ని హెడ్ లైన్స్ ఉంటాయి, 15 ఉంటాయి. దీంట్లో మినిమం 3, అట్లీస్ట్ 3 అని రాస్తారు కదా, వాళ్ళు ఇచ్చారు గూగుల్ వాళ్ళు. ఇది రెస్పాన్సివ్ యాడ్. రెస్పాన్సివ్ యాడ్ అంటే ఏంటి, ఈ 15 హెడ్ లైన్స్ లో మీరు కీవర్డ్స్ తో డిఫరెంట్ యూనిక్ కీవర్డ్స్ తో ఈ బాక్సెస్ అని మీరు ఫిల్ చేయాలి. ఈ ఒక్కొక్క హెడ్ లైన్ 30 క్యారెక్టర్స్. ఇది కూడా ఇంటర్వ్యూలు అడుగుతారు. హెడ్ లైన్స్ సెర్చ్ యాడ్స్ మీరు క్రియేట్ చేసినప్పుడు హెడ్ లైన్స్ లెంత్ ఎంత, 30 క్యారెక్టర్స్. రైట్ సార్. నో హెడ్ లైన్స్ కంపల్సరీ కీవర్డ్స్ ఉండాలి. మనం ఏదైతే కీవర్డ్స్ టార్గెట్ చేస్తున్నామో ఆ కీవర్డ్స్ కంపల్సరీ ఇక్కడ ఉండాలి హెడ్ లైన్. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ బెంగళూరు, డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ బెంగళూరు. ఫస్ట్ లెటర్ ఎప్పుడు క్యాపిటల్ ఉండాలి. ఈచ్ వర్డ్ ఫస్ట్ లెటర్ కంపల్సరీ క్యాపిటల్ ఉండాలి. ఈ క్యాపిటల్, ఎం క్యాపిటల్, ఏ క్యాపిటల్. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. బెంగళూరు రాయడానికి సరిపోయిద్దా? లేదు, మేమైతే హెచ్ఓడి అని పెట్టేసుకుని సరిపోయింది. బెంగళూరు అనేది షార్ట్ కట్ కావాలి కదా. ఓకే, బిఏఎన్జి సరిపోతుందా? బిఏఎన్జి. నెక్స్ట్ ఏం కీవర్డ్ ఉంది, బెస్ట్ బి, బెస్ట్ బి క్యాపిటల్. మీరు నెంబర్ ఆఫ్ యాడ్స్ క్రియేట్ చేయండి. మిగతా పర్సన్స్ కూడా యాడ్ క్రియేషన్ మీరు చేస్తేనే వస్తున్నాయి. కుదిరితే మీరు మనీ పెట్టుకొని యాడ్ రన్ చేయండి. ఏమవుతుంది, 500 పెట్టుకుంటూ కూడా రన్ చేయొచ్చు, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ రాదండి 30 క్యారెక్టర్స్ సార్, ఓన్లీ 30 క్యారెక్టర్స్. లొకేషన్ ఇచ్చి బెంగళూరు ఇచ్చాం కాబట్టి డోంట్ వరీ, బెంగళూరులో చూపిస్తుంది. ఓకే, బెంగళూరు ఇవ్వకపోయినా పర్లేదు. నెక్స్ట్ ఏజెన్సీ కంపెనీ ఇచ్చారు, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఓకే. యాడ్స్ అంతే ఏమొచ్చింది ఇక్కడ చూడండి, ఇంక్లూడ్ పాపులర్ కీవర్డ్స్ హైలైట్ అయిపోయింది. ఇంక్లూడ్ పాపులర్ కీవర్డ్స్ హైలైట్ అవ్వాలి. యాడ్ హెడ్లైన్స్ మోర్ ఎక్కువ యాడ్ చేయండి. ఇక్కడ మీరు ప్రివ్యూ చూడండి,
ఈ కీవర్డ్స్ మీరు ఏదైతే ఎంటర్ చేశారో పైకి వెళ్ళండి సార్. ప్రివ్యూ కనపడుతుంది, రావట్లేదా? యా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ వచ్చింది, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ బిఎన్జి అని వచ్చింది. తర్వాత అది మారుతూ వస్తుంది, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ బిఎన్జి బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ. దీన్ని ఏమంటారంటే రెస్పాన్సివ్ యాడ్. రెస్పాన్సివ్ యాడ్ మీన్స్ దాట్ మీరు హెడ్లైన్స్ లో ఏదైతే కీవర్డ్స్ ఇచ్చారో అయ్యే కీవర్డ్స్ ని మారుస్తూ ఆడియన్స్ కు చూపిస్తుంది. అర్థమైందండి? ఇది మొబైల్ ప్రివ్యూ, మీకు డెస్క్టాప్ ప్రివ్యూ కూడా పైన ఉంటుంది. కొంచెం పైకి వెళ్తే డెస్క్టాప్ ప్రివ్యూ కూడా కనపడుతుంది. ఇది డెస్క్టాప్ ప్రివ్యూ. ఓకే, ఇంకా యాడ్ చేసుకోవాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరు మరి ఏం యాడ్ చేయాలి నాకు తెలియదు సార్ హెడ్లైన్స్ అంటే. అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ కాంపిటేటర్ ఏమి ఇచ్చారో ఒకసారి చూడండి. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ బెంగళూరు అని టైప్ చేయండి. దానికి యాడ్స్ వచ్చినాయా, ఏమి ఇచ్చారు, డిస్క్రిప్షన్ కూడా వాళ్ళు ఏమి ఇచ్చారో స్టడీ చేయండి. ప్లీజ్ గో అండ్ సెర్చ్, గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. సార్ క్లియర్గా చెప్తున్నాను, మీకు ఐడియా లేకపోతే మీ కాంపిటేటర్స్ యాడ్స్ క్రియేట్ చేస్తుంటారు, వీటిని యాడ్ కాపీ అంటారు. వీటిని మీరు ఒకసారి స్టడీ చేస్తే మీకు అర్థం. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, ఫుల్ సర్వీస్ మార్కెటింగ్ ఏజెన్సీ. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ గ్రో యువర్ బిజినెస్ అనేది ఒక కీవర్డ్. నెక్స్ట్ మార్కెటింగ్ ఏజెన్సీ ఫర్ స్టార్ట్అప్స్ అని రాసారు, అండ్ మార్కెటింగ్ సర్వీసెస్. ఈ రెండు కూడా బాగానే ఉన్నాయి కదా. మార్కెటింగ్ ఏజెన్సీ ఫర్ స్టార్ట్అప్స్, ఎండ్ మార్కెటింగ్ ఏజెన్సీస్. ఇక్కడ కింద స్పాన్సర్ యాడ్స్. ఇది ఒక కీవర్డ్, ఇది ఒక కీవర్డ్, ఇది బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి గ్రో యువర్ బిజినెస్. అంటే మనం ఎక్స్ట్రా ఈ 3 keywords ని మీరు హెడ్లైన్ 4, 5, 6 ఇచ్చుకోండి. ఇంకా పైన ఏముంది చూడండి, ఫస్ట్ యాడ్ ఏదైతే ఉందో ఆ యాడ్ ఏమి ఇచ్చింది, ROI అఫోర్డబుల్ అండ్ ROI బేస్డ్. ఇక్కడ డిస్క్రిప్షన్స్ కూడా మీరు మీ కాంపిటేటర్స్ డిస్క్రిప్షన్, నెక్స్ట్ మన డిస్క్రిప్షన్ పార్ట్ కాబట్టి కాంపిటేటర్స్ ఏమి ఇచ్చారు కూడా మీరు నోట్ ప్యాడ్లు నీట్గా ప్రిపేర్ చేసుకొని ఉండాలండి. అంటే ఇప్పుడు మనం రెడీమేడ్గా ఉన్నదాన్ని మనం రెడీగా కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాం, కానీ మీరు బిఫోర్ యాడ్ అనేది క్రియేట్ చేసే ముందు నోట్ ప్యాడ్లో నీటింగ్ ప్రిపేర్ చేసుకొని మీ మేనేజ్మెంట్కి కూడా చెప్పి అప్రూవల్ తీసుకొని పబ్లిష్ చేయండి. పేస్ట్ చేయండి, తీసుకోండి. అవి ఉన్నాయి కదా కీవర్డ్స్, యాడ్ చేయండి. లింక్ రావాలి సార్. నో లింక్ కాదు సార్, అఫోర్డబుల్ అండ్ ROI బేస్డ్. అది జస్ట్ ఆ పదం ఒకటి తీసుకొని సార్, కాపీ చేయండి. దట్స్ ఇట్. ఏముంది నెక్స్ట్ హెడ్లైన్స్ అంటే మీకు స్ట్రెంత్ కోసం చూపిస్తున్నా అండి. ఇక్కడ పైన ఇంక్లూడ్ పాపులర్ కీవర్డ్స్ అని చూసారా, మోర్ హెడ్లైన్స్ యాడ్ చేయమంటుంది కదా. గ్రో యువర్ బిజినెస్ తీసుకోండి, గ్రో యువర్ బిజినెస్ ఫుల్ మార్కెటింగ్ ఏజెన్సీ, లేదా మీరు ఓన్గా రాయండి గ్రో యువర్ బిజినెస్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ గ్రో యువర్ బిజినెస్. ఆ మొత్తం కూడా రాయండి. ఏమైనా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ గ్రో యువర్ బిజినెస్. నెక్స్ట్ దాంట్లో డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ గ్రో యువర్ బిజినెస్. చూడండి హెడ్లైన్స్ కి ఒకటి హైలైట్ అవుతుందా? సార్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ 6 letters. అంతే వచ్చిందా? ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఉంది చూడండి పైన, ఫుల్ సర్వీస్ మార్కెటింగ్ ఏజెన్సీ. ఇదిగోండి మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్అప్ ఫర్ స్టార్ట్అప్స్ కింద. ఇది బాగుంది, మార్కెటింగ్ ఏజెన్సీ ఫర్ స్టార్ట్అప్స్, ఎండ్ మార్కెటింగ్ సర్వీసెస్. అది తీసుకోండి. అట్లా కాదు, ఓన్లీ మార్కెటింగ్ ఏజెన్సీ ఫర్ స్టార్ట్అప్స్. నోట్ ప్యాడ్ లో హెడ్లైన్ లో యాడ్ చేసుకోండి. ఇక్కడ పాపులర్ కీవర్డ్స్ రాలా, మోర్ హెడ్లైన్స్ వచ్చినాయి. కానీ సో పాపులర్ కీవర్డ్స్ ఎక్కడ ఉన్నాయి, మీరు కీవర్డ్ ప్లానర్లో ఉన్నాయి, అందుకని ఇంక్లూడ్ పాపులర్ కీవర్డ్స్ అన్నారు. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కంపెనీ బెస్ట్. ఇక్కడ టాప్ అని రాయండి, అంటే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ టాప్ అని TOP టాప్
పైన డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ దగ్గర. యా, టీఓపి టాప్. యా. సో హెడ్లైన్స్ అనేది టిక్ మార్క్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇంక్లూడ్ పాపులర్ కీవర్డ్స్ అనేది రాలేదన్నమాట. సో మీరు ఇవన్నీ కీవర్డ్ ప్లానర్కి వెళ్ళి కాంబినేషన్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఇట్లా. నెక్స్ట్ డిస్క్రిప్షన్స్ వచ్చేసి మీరు కూడా అక్కడి నుంచి కాపీ చేసి పేస్ట్ చేయండి. అంటే వాళ్ళ కంపెనీ Okay, sir. పేర్లు కాకుండా Hmm. డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చారు చూడండి. ఇక్కడ కీవర్డ్ మీరు బెంగళూరు Best. అనేది ఇక్కడ రిపీట్ అవ్వాలి, కంపల్సరీ బెంగళూరు అనేది రావాలి. యా, అది వాడుకోండి. డిస్క్రిప్షన్స్ ఎన్ని యాడ్ చేసుకోవచ్చు? అప్ టు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి, రైట్? 90 క్యారెక్టర్స్, అట్లీస్ట్ 2 వాడాలి. 74 క్యారెక్టర్స్ వచ్చింది. నెక్స్ట్ దాంట్లో ఒకసారి చూడండి. Company name Royal Master. 90 క్యారెక్టర్స్. Okay, no, sir. ఓకే అండి, ఓకే, గుడ్. నెక్స్ట్ అనదర్ డిస్క్రిప్షన్ కూడా కాపీ చేసి మనకి మ్యాచ్ అయింది యాడ్ చేయండి. కాకపోతే ఏంటి, నోట్ ప్యాడ్లో మీరు యాడ్ చేసుకొని నీట్గా ఒక డిస్క్రిప్షన్ ప్రిపేర్ చేసి రాసుకోండి. మీకు ఐడియా లేకపోతే లేదంటే చాట్ జీపీటీ హెల్ప్ తీసుకోవచ్చు. స్పాన్సర్ యాడ్స్ తీసుకోండి. మీరు ఎస్ఓలో తీసుకుంటారు, స్పాన్సర్ యాడ్స్లో ఉన్నాయి తీసుకోండి. ఇది స్పాన్సర్ యాడ్ కాదు కదా. ఎక్కడ ఉన్నాయి బాగా ఉంది, స్పాన్సర్? sir. దాంట్లో ఉంది చూడండి, మీకు బూస్ట్ ఏమనుంది ఇది చూడండి. గెట్ ఇంప్రూవ్ విజిబిలిటీ ఆఫ్ యువర్ బ్రాండ్. ఒకసారి మీరు చదివితే బూస్ట్ యువర్ బిజినెస్ పైన ఉన్నాయి కదా. Okay. యా, 90 క్యారెక్టర్స్ పర్ఫెక్ట్గా ఇచ్చారు వాళ్ళు. సో ఇప్పుడు మీరు మొబైల్లో ప్రివ్యూలో చెక్ చేయండి. ఇక్కడ డిస్క్రిప్షన్స్ వచ్చేసి యూనిక్ వచ్చేసినాయి కదా. మరి ఇక్కడ Okay. ఆప్టిమైజేషన్ స్కోర్ ఇంకా పెరగాలంటే ఏం చేయాలి? కింద సైట్ లింక్స్ యాడ్ చేయాలి. అర్థమైందండి? Okay. యాడ్ స్ట్రెంత్ అనేది Okay, sir. పూర్గా ఉంది. ఇంక్లూడ్ పాపులర్ కీవర్డ్స్ లేకపోవడం వల్ల మేక్ హెడ్లైన్స్ యూనిక్గా ఉండాలి. ఇది కిందకి రండి. మీకు రైట్ సైడ్ వీక్లీ క్లిక్స్ ఎన్ని వస్తాయి, యావరేజ్ సిపిఎస్ ఎంత పడుతుంది, వీక్లీ కాస్ట్ ఎంత పడుతుంది కూడా రైట్ సైడ్ చూపిస్తుంది. ఇక్కడ మీకు సైట్ లింక్స్ అనే ఆప్షన్ ఉంది చూసారా? 4 సైట్ లింక్స్, యాడ్ Okay. మోర్. ఇక్కడికి వెళ్ళి మన సైట్ లింక్స్ మనం క్రియేట్ చేస్తాం. క్లిక్ చేయండి. మన వెబ్సైట్లో ఏమున్నాయి? ఎస్ఈఓ పేజెస్ ఉన్నాయి, ఎస్ఈఓ సర్వీసెస్ ఉంది, ఇది ఒక సైట్ లింక్, రైట్? నెక్స్ట్ Okay. గూగుల్ యాడ్స్ ఉంది, ఈమెయిల్ మార్కెటింగ్ ఉంది. ఎందుకు ఇది ఆటోమేటిక్గా తీసుకుంది? మయాంషి డిజిటల్ మార్కెటింగ్లో ఈ పేజెస్ ఉన్నాయి కాబట్టి. ఈ పేజెస్ ఉన్నాయి కదా. గూగుల్ యాడ్స్ అని ఉంది చూసారా పైన? గూగుల్ యాడ్స్ సైట్ లింక్ Okay. తీసుకుంది. దానికి డిస్క్రిప్షన్ మీరు యాడ్ చేయండి గూగుల్ యాడ్స్కి సంబంధించి. 35 క్యారెక్టర్స్ 35 క్యారెక్టర్స్ రెండు కంపల్సరీ రాయండి. గూగుల్ యాడ్స్ అంటే మయాంషి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ప్రొవైడ్స్ గూగుల్ యాడ్స్ సర్వీసెస్. బెటర్ ROI for sales. బెటర్ ROI. నెక్స్ట్ 35 దాంట్లో characters ఉన్నాయి. కింద దాంట్లో రండి. బెటర్ అవును సార్. ఓకే. నెక్స్ట్ అనదర్ సైట్ లింక్. ఇది క్రియేట్ కొట్టాలి. క్రియేట్ అంటే ఒకటి వస్తుంది. అనదర్ సైట్ లింక్ యాడ్ చేయండి. ఎస్ఈఓ సర్వీసెస్.
కింద డిస్క్రిప్షన్స్ ఆటోమేటిక్ ల్యాండింగ్ పేజ్ ఎవరి వాళ్ళు తీసుకుంది కాబట్టి క్రియేట్ అనండి. అవును సార్. ప్రజెంట్ అయితే మనం 4 ఇవ్వట్లేదండి, ఓన్లీ 2 ఇస్తున్నాము. మీరు కంపల్సరీ మీరు 4 కావాలంటే మీరు 4 ఇచ్చుకోండి. యాడ్ క్రియేషన్ Top కింద SEO వస్తుంది service, రైట్. top SEO services for your website. Okay. ఓకే, యా, క్రియేట్ తర్వాత సేవ్ చేయండి. Okay. 78 times. పైకి వెళ్ళండి సార్. సైడ్ లింక్స్ కనపడుతున్నాయి సార్, మీ యాడ్ కింద సైడ్ లింక్స్ కనపడతాయి రైట్. అవును సార్. Google Ads SEO Yeah. services. దీని కింద మనం కాల్ ఎక్స్టెన్షన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాల్ అవుట్ అండ్ కాల్ ఎక్స్టెన్షన్స్ అది మనం రేపు చూద్దాము. Okay. అంటే ఈ యాడ్కి ఎక్స్టెన్షన్ అంటే ఒక యాడ్ క్రియేట్ చేసిన తర్వాత నిన్న ఏం చేసాము, సెర్చ్ యాడ్ క్రియేట్ చేసాం. సెర్చ్ యాడ్ క్రియేట్ చేసిన తర్వాత సైడ్ లింక్స్ యాడ్ చేసాం. ఈ సైడ్ లింక్స్ తో పాటు కాల్ అవుట్ ఎక్స్టెన్షన్స్ యాడ్ చేయొచ్చు, కాల్ ఎక్స్టెన్షన్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఇందా మనం చూసాం కదా 3 ఇచ్చారు. అవును సార్. యా, అవును సార్. అది మీకు టాస్క్ ఇస్తున్నాను, మీరు సేమ్ ఇట్లానే కిందకి రండి. మీరు క్రియేట్ చేస్తే వెళ్ళండి కొద్ది. ఇక్కడ కాల్ Call అవుట్ out. ఎక్స్టెన్షన్, యా కాల్ అవుట్ ఉందా, మోర్ అవును సార్. అసెట్స్ టైప్స్ ఉంది కదా, చూడండి అది తర్వాత క్రియేట్ చేద్దరు. ఇక్కడ మోర్ అసెట్స్ టైప్స్ అన్నది 7. దీంట్లో ఏంటి ఏమున్నాయి చూడండి, ఇంకా ప్రమోషన్స్ ఉంది, Promotions, ప్రైసెస్ prices, ఉంది, launches. కాల్ ఎక్స్టెన్షన్ కూడా ఉంది కదా, ఫోన్ నెంబరు. ఇది మీరు క్రియేట్ చేయమంటారు. Hmm. ఓకే, మీరు రేపు అనదర్ ఈ యాడ్, ఈ 7 సార్. యా ఈ 7 ఆల్రెడీ ఒకటి మనం క్రియేట్ చేసాం, పైన కాల్ అవుట్స్ ఉంది. ఓకేనా, Hmm. ఇది మీరు రేపు క్లాస్కి వచ్చే ముందు మీరు క్రియేట్ చేయండి ఒక యాడ్ Okay. మీ ఓన్గా. ఓకే, ప్రజెంట్ అయితే ఇక్కడ ఆపుతున్నా. నెక్స్ట్ Okay. క్లిక్ చేసేయండి, కిందకు వచ్చేసి సేవ్ చేయండి. Done సార్. నెక్స్ట్. యా, ఇక్కడ చూడండి ఇంప్రూవ్ యువర్ రెస్పాన్సివ్ సెర్చ్ యాడ్స్ 10% అనేది మీ యొక్క ఆప్టిమైజేషన్ స్కోర్ అనేది పెరుగుతుంది. ఇక్కడ యాడ్ కాల్అవుట్స్ వల్ల 2% పెరుగుతుంది, సైడ్ లింక్స్ వల్ల 4.5% పెరుగుతుంది. ఆల్రెడీ మనం ఏం చేస్తాం, ఇది ఇచ్చాం, కాల్అవుట్ కూడా ఇస్తే మీకు పెరుగుతుంది. ఇక్కడ ఆప్షన్ 78.8 వచ్చింది కదా, అది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. యా, Done. ఇప్పుడు డన్ చేయాలా, నెక్స్ట్ చేయాలా సార్? డన్ 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 క్లిక్ చేస్తే సరిపోతుంది. తర్వాత డన్ తర్వాత నెక్స్ట్ అంటే సరిపోతుంది. మీ యాడ్ అనేది ఇట్లా కనబడుతుంది యాడ్స్ లో. నెక్స్ట్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి బడ్జెట్, మీరు డైలీ బడ్జెట్ ఎంత ఒకసారి స్కిప్ చేయండి. ఇది డైరెక్ట్ గా ఎందుకు క్లిక్ చేశారు, ఇది స్కిప్ చేయండి. ఇక్కడ ఇక్కడ వచ్చేసి 4000 ఉంది, యావరేజ్ డైలీ బడ్జెట్ 3000 ఉంది. మీరు మాన్యువల్ ఇచ్చుకోండి, ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సెట్ కస్టమ్ బడ్జెట్ అని ఉంది చూసారు ఆప్షన్, అక్కడికి వెళ్ళాలి. మీరు మాన్యువల్ ఇవ్వాలంటే 1000 ఇవ్వాలంటే డైలీ బడ్జెట్ 1000 ఇచ్చుకోండి, 3000 తీసేసేయండి. లేదంటే సమ్ టైమ్స్ ఏం చేస్తాడంటే ఎంత ఇవ్వాలో అతను చెప్తాడండి, మినిమం ఎంత మెయింటైన్ చేయాలని. 1000. ఎస్, నెక్స్ట్ కిందకు వచ్చేసి మీరు నెక్స్ట్ అనండి. ఇది ఎర్రర్స్ ఏముందో చెక్ చేస్తుంది. మీరు బడ్జెట్ ఇవ్వకపోయినా be able to skip this step after 29-24 to avoid future account issues. Confirm now. కన్ఫర్మ్ చేయండి. స్కిప్ చేయలేం కదా, ఏమొస్తుంది, ట్రై అయ్యాని వస్తుందా, ఎర్రర్స్ ఏమైనా చేస్తుందండి, స్కిప్ చేయండి. Verification వచ్చాను సార్ మెయిల్. ఇక్కడ సైజ్ అంటే ఇక్కడ ఏం లేదు, సైట్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా అంటే మన కీవర్డ్స్ స్పేసెస్ ఇచ్చినా కానీ తీసుకోదు. ప్రైవసీ పాలసీస్ అగెన్స్ట్గా అంటే కొన్ని బ్రాండెడ్ టర్మ్స్ యూజ్ చేస్తున్నాయి కానీ తీసుకోదు అన్నమాట. సో అటువంటి కేసెస్లో వైలేషన్ అవుతాయి కాబట్టి ఎర్రర్స్ త్రో చేస్తుంది. ఎలిజిబిలిటీ యాడ్ అనేది ఎలిజిబుల్ అవ్వదు. ఇక్కడైతే మరి కీవర్డ్స్ వరకే మనకి చూపిస్తుంది, చూద్దాం.
ఇక్కడ మీరు బడ్జెట్ అయితే డబ్బులు ఇవ్వలేదు కదా, డైరెక్ట్గా అవును సార్. బిల్లింగ్ కూడా వెళ్తుంది ఒకసారి న్యూ అకౌంట్స్. ఓల్డ్ అకౌంట్స్కి అయితే డైరెక్ట్గా యాడ్ క్రియేట్ అయిపోయి వెళ్ళిపోతుంది. డ్రాఫ్ట్లో సేవింగ్ డ్రాఫ్ట్ అని వచ్చింది. Hmm? సేవింగ్ డ్రాఫ్ట్ అని వస్తుంది. వస్తుందా? అదే అంటున్నాను. ఇక్కడ చెకింగ్ ఎర్రర్స్ అని వస్తుంది కదా, మా మ్యాక్సిమం డ్రాప్లోకి వెళ్తుంది. పబ్లిష్ అవ్వాలి. ఇక్కడ ఓకే. ఎర్రర్ రెడ్ కలర్లో ఎర్రర్ ఉంది కదా, అదేంటంటే మీరు పేమెంట్ చేయలేదు కాబట్టి మీకు ఇక్కడ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఒకసారి నోటిఫికేషన్ మీరు చెక్ చేస్తే పేమెంట్ సంబంధించిన నోటిఫికేషన్ అలా చేస్తుంది. ఓకే సార్. సార్ రిఫ్రెష్ చేయండి. డ్రాఫ్ట్లోకి వెళ్ళినా పర్లేదండి, మీరేంటంటే యాడ్ అనేది క్రియేట్ చేయండి, అంటే ప్రాసెస్ తెలియాలి. ఏమైనా వచ్చింది చెప్పండి ఎర్రర్. Issues create an ad. Get your ads running by adding ads to your ad group. Get your ads running by adding keywords to your ad group. To publish your campaign, enter a budget. బడ్జెట్కి సంబంధించి 2 వచ్చినాయి కదా. అవును సార్. బడ్జెట్ Ad- వాల్యూ ఇస్ రిక్వైర్డ్ అని. ఆ, ఇక్కడ పైన క్రియేట్ యాడ్ అని ఉంది సార్, దానికి వ్యూ అనండి. దాన్ని ఫస్ట్ క్రియేట్ అయిన యాడ్ ఉంది సార్, రైట్ సైడ్ వ్యూ అని ఉంది కదా, ఇష్యూస్ ఫిక్స్ చేయమన్నప్పుడు అదేంటి మీరు ఇట్లా చెక్ చేసుకోండి. ఎక్కడ ఉన్నాయి కీవర్డ్స్, ఓపెన్ చేయండి. కీవర్డ్స్లో ఏం ప్రాబ్లం ఏంటి? క్రియేట్ మై సెల్ఫ్ చేయాలి సార్. కీవర్డ్స్ లేవు సార్. కీవర్డ్స్ లేవా? ఇక్కడ కనిపించలేదు సార్. ఇందాక ఇక్కడ ఎంటర్ చేశాను. ఇది అడ్లైన్స్ డిస్క్రిప్షన్ అంతా సేవ్ అవ్వలేదా? మీరు రీఫ్రెష్ చేయమన్నారు సార్. సేవ్ డ్రాఫ్ట్ ఓకే. సరే, బడ్జెట్ అంటే రివ్యూ అంటే బడ్జెట్ ఇష్యూ అండ్ కీవర్డ్స్. నెక్స్ట్ ఇంకో దాని బ్యాక్ వెళ్ళండి సార్, బ్యాక్ వెళ్ళండి. యాడ్ బడ్జెట్, అక్కడ యాడ్ కీవర్డ్స్ ఉంది, మోర్ కీవర్డ్స్ యాడ్ చేయాలి. యాడ్ కీవర్డ్స్. కీవర్డ్స్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అంటే మీకు ఇట్లా ఎర్రర్ వస్తే మీరు చూసుకోవాల్సి. ఓకే, మళ్ళీ బ్యాక్ పడండి. తర్వాత ఉంది ఫిక్స్ యువర్ యాడ్. ఫిక్స్ యువర్ యాడ్. దాని ఒకసారి చూడండి ఎక్కడికి వెళ్ళింది ఇది. సేమ్ ఎంటర్ కీవర్డ్స్. కీవర్డ్స్ లేవు ఎంటర్ కాబట్టి ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ టు అడ్వర్టైజ్. అది అవసరం లేదండి, కీవర్డ్స్ ఇది కూడా. కీవర్డ్స్ కీవర్డ్స్ లేకపోతే అంటే దీని అర్థం ఏంటి తెలుసా, కీవర్డ్స్ లేకపోతే గూగుల్ సెర్చ్ లో మీ యాడ్ అనేది గూగుల్ చూపించలేదు. సో ఈ Yes. కీవర్డ్స్ ని బ్యాచ్ చేసుకొని చూపిస్తుంది కాబట్టి ఇట్స్ మ్యాండేటరీ. ఓకే, బ్యాక్. తర్వాత ఫైనల్ గా బడ్జెట్. బడ్జెట్ అనేది మీరు ఇస్తేనే యాడ్ చూపిస్తుంది కాబట్టి ఫైనల్ గా బడ్జెట్ అడుగు, అంతే కదండి. బడ్జెట్ సెట్ యువర్ యావరేజ్ డైలీ బడ్జెట్ ఫర్ దిస్ క్యాంపెయిన్. డైలీ బడ్జెట్ అడిగి. ఇందాక డ్రాప్ లోకి వెళ్ళింది అంటున్నారు కదా, ఒకసారి గూగుల్ యాడ్స్ మీద క్లిక్ చేయండి. అది మనం పబ్లిష్ చేసాం కానీ పబ్లిష్ అనేది అనలేదు, రీఫ్రెష్ చేసాం. అందుకని చెప్పేసి అది మొత్తం అడుగుతుంది. ఒకసారి బ్యాక్ వెళ్ళి గూగుల్ యాడ్స్ మీద క్లిక్ చేయండి. క్యాంపెయిన్స్ మీద క్లిక్ చేయండి. క్యాంపెయిన్స్ మీద క్లిక్ చేయండి. క్యాంపెయిన్స్ అగైన్ క్యాంపెయిన్స్ మీద క్లిక్ చేయండి. డ్రాఫ్ట్స్. కిందకి రండి, ఏం లేదు కదా క్యాంపెయిన్. ఇక్కడ ఉంది సార్ డ్రాఫ్ట్. డ్రాఫ్ట్ లో ఉందా? ఎస్, దాని మీద అవును. డబుల్ క్లిక్ చేయండి. ఏం అవట్లేదు సార్. యాడ్ గ్రూప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కాదు, లెఫ్ట్ సైడ్ యాడ్ గ్రూప్, దాని రిలేటెడ్ యాడ్ గ్రూప్ డబుల్ క్లిక్ చేయండి. కిందకి రండి, ఇది యాడ్ గ్రూప్. యాడ్స్ మీద క్లిక్ చేయండి. కీవర్డ్స్, దాన్ని డబుల్ క్లిక్ చేస్తే కీవర్డ్స్ వస్తాయి. యాడ్ గ్రూప్ మీద క్లిక్ చేస్తే కీవర్డ్స్.
ఇది యాడ్ మీరు క్రియేట్ అవును. చేస్తారు. అవును సార్. ఇది కాదు, ఇది ప్రీవియస్ అండి యాడ్. ఇది ప్రీవియస్ యాడ్. ఇది అవును ఎలిజిబుల్ సార్. వచ్చింది. ఇది ఎలిజిబుల్ వచ్చింది సరే, పోయినసారి క్రియేట్ అవును సార్. చేసింది ఎలిజిబుల్ వచ్చింది. అవును ఇప్పుడు యాడ్ అనేది డ్రాఫ్ట్ లో రాలేదు. సో సార్. ఎర్రర్స్ ఉన్నాయి, మీరు ట్రై చేయండి. ఓకే. ఓకే అండి. కొత్త క్యాంపెయిన్ మిగతా వాళ్ళు కూడా చేస్తారా? అనుష, అకేష్, సురేష్ గారు ఆల్రెడీ ఒకసారి చేసి చూపించాలండి. చేసి మీ దగ్గర పెట్టుకోకూడదు. యాడ్ అనేది ఇక్కడ ఎలిజిబుల్ వచ్చింది కదా, యాడ్ అనేది ఎలిజిబుల్ రావాలి. దీనికి కీవర్డ్స్ ఏమి ఇచ్చారు? సార్ గారు కీవర్డ్స్ ఏమి ఇచ్చారు అని ఎట్లా తెలుస్తుంది? యాడ్ గ్రూప్ లోకి వెళ్ళండి సార్, యాడ్ గ్రూప్ మీదకి వెళ్ళండి. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏ కీవర్డ్స్ ఇచ్చారనేది మీరు యాడ్ గ్రూప్ లో ఉంటాయి కదా, యాడ్ గ్రూప్ మీద డబుల్ క్లిక్ చేయండి. కిందకి రండి సార్, ఇది చూడండి. కీవర్డ్స్ ఉన్నాయా? కీవర్డ్ అని దాని స్క్రో రైట్ సైడ్. అదే మీరు చెక్ చేసుకోవాలి ఏ కీవర్డ్ ఇచ్చారు, ఏ మ్యాచ్ ఇచ్చారు అని. బ్రాడ్ మ్యాచ్ ఇచ్చారు. ఆర్గానిక్ సెర్చ్ డైరెక్ట్ గా ఏంటి, సార్ గారు క్రియేట్ చేసిన యాడ్ ఇది. అంటే మీ యొక్క వెబ్సైట్ నేమ్ ఇవ్వగానే వెబ్సైట్ నేమ్ బేస్ చేసుకొని ఆటోమేటిక్ గా గూగుల్ సజెషన్ చేసిన కీవర్డ్. దీంట్లో మరి ఇవన్నీ అవసరం లేదు కదా. ఆర్గానిక్ సెర్చ్, ఎస్సీబై వెబ్ డెవలప్మెంట్, కాంటాక్ట్ పేజీ, ఇవన్నీ ఏంటి కొన్ని యూజర్ ఇట్లా సెర్చ్ చేస్తారా? కాంటాక్ట్ పేజ్ లేదు సెర్చ్ సార్. చేయరు కదా. సో దీంట్లో లేదు ఇవన్నీ సార్. మనం ఏం చేయాలి, పాజ్ చేసుకోవాలి. లేదంటే మీ మనీ వేస్ట్ అయిపోతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీ మనీ అంతా వేస్ట్ అయిపోతుంది. ఓకే. వాళ్ళు గూగుల్ వాళ్ళు ఏం చేశారు, వీటన్నిటికి ఎలిజిబుల్ 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 అని ఇచ్చారు. బ్రాడ్ మ్యాచ్ కాబట్టి ఎలిజిబుల్ ఇస్తున్నారు. మీకు ఒకసారి ఏం చేస్తారంటే ఇక్కడ లో సెర్చ్ వాల్యూమ్ ఉంటుంది ఒక్కొక్క కీవర్డ్కి, వాడికి నాన్ ఎలిజిబుల్ అని ఇస్తాడు. ఎందుకంటే తను కూడా చూపించలేడు, ఆ కీవర్డ్కి ఆడియన్స్ చూపించలేడు కూడా నాట్ ఎలిజిబుల్ అంటారు, తను కూడా మూవ్ అవ్వలేడు. సో వీటన్నిటికి ఎలిజిబుల్ ఎందుకు ఇచ్చారు? ఇక్కడ చూడండి, ఆర్గానిక్ సెర్చ్ అని ఉంది, కాంటాక్ట్ పేజ్ ఉంది. కాంటాక్ట్ పేజ్కి ఎలిజిబుల్ ఎందుకు? బ్రాడ్ మ్యాచ్. సో ఎవరు సెర్చ్ చేస్తారు దీన్ని, కాంటాక్ట్ పేజ్ అని? సో ఇటువంటి అన్నింటినీ మనం ఏం చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనం పాజ్ చేసుకోవాలి. అర్థమైందండి? అవును సార్. లేదంటే మీరు ఏం చేయాలి, కొత్త యాడ్ ఇది ఈ యాడ్ క్యాంపెయిన్ అని ఈ యాడ్ గ్రూప్ని ఆఫ్ చేసేసి నెక్స్ట్ యాడ్ గ్రూప్లో మీరు కావాల్సిన కీవర్డ్స్ని నీట్గా టార్గెట్ చేసి యాడ్స్ క్రియేట్ చేసుకోవాలి. అర్థమైందండి? ఇట్లా చెక్ చేసుకోవాలి ఏ యాడ్ గ్రూప్, ఏ యాడ్లో ఏ యాడ్ గ్రూప్లో ఏ కీవర్డ్స్ని టార్గెట్ చేశారనేది మీరు చెక్ చేసుకోవాలి. ఆప్షన్ ఎక్కడుంది, యాడ్ గ్రూప్లోకి వెళ్తే మీరు యాడ్ గ్రూప్ వస్తుంది, దాన్ని డబుల్ క్లిక్ చేస్తే కీవర్డ్స్ అనేవి మీకు ఇక్కడ చూపిస్తుంది. క్లియర్ అండి? ఓకే మీరు సార్. మ్యాచ్ టైప్ వేసి బ్రాడ్ మ్యాచ్, స్టేటస్ ఎలిజిబుల్, ఇక్కడ ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, కన్వర్షన్స్ ఏంటి అన్నీ ఇక్కడ కనబడుతుంది వర్టికల్. సో ఇదండి. మన నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, అది నేను చేసి చూపిస్తాను. ఇక్కడ మీకు వచ్చేసి రివ్యూలోకి వెళ్తుంది కాబట్టి తొందరగా అవ్వట్లేదు కాబట్టి, సో నేను రేపు ఏం చేస్తాను, కాల్ అవుట్తో పాటు కాల్ ఎక్స్టెన్షన్స్, కాల్ అవుట్ ఎక్స్టెన్షన్స్, సైడ్ లింక్స్ అండ్ అగైన్ గూగుల్ యాడ్స్ క్రియేట్ చేద్దాం. ఓకే సార్. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ మచ్. యూ సార్.